ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్సు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సతు. ఒకవేళ పురాతనమైనటువంటిది అయితే శంకరాచార్యుల వారు స్తోత్రం రాసి పారేస్తారు. ఆయన ఊరుకోరు, అన్నిటి మీద ఉంటుంది కదా. మరే ఈ విధంగా మనము బ్రహ్మసూత్ర శంకర భాష్యము ప్రకృత్యైతావత్వాధికరణము దాని విషయం చెప్పుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు చెప్పవలసింది తదేతదుచ్యతే అక్కడి నుంచి కదా. ప్రకృత ఏవావత్వం హి ప్రతిషేధతి ఇది, అదేనా? అదే అక్కడి నుంచే తదేతదుచ్యతే అదనమాట. ఈ ప్రకారంగా అంతవరకు చెప్పి ఆపాడు అనమాట. ప్రకృత ఏతావత్వం హి ప్రతిషేధతి ఇది అంతవరకు జరిగిందన్నమాట. కాబట్టి ఇక్కడ ప్రకృతం అనగా ఇప్పుడు ఇంతవరకు జరిగే విషయం, ఇంతవరకు ఇంత అని పరిమితమయ్యే ఉన్న విషయం ఇంతవరకు. అదేమిటి చెప్తున్నాను, మూర్తామూర్తములని. ప్రకృతం యత్ ఏతావత యత్త అపరిచ్ఛిన్నం మూర్తామూర్తలక్షణం బ్రహ్మణః రూపం తదేష శబ్దః ప్రతిషేధతి తద్ధి ప్రకృతం ప్రపంచితం చ పూర్వస్మిన్ గ్రంథే అధిదైవతం అధ్యాత్మం చ తజ్జనితమేవ చ వాసనాలక్షణం అపరం రూపం అమూర్తరసభూతం పురుషశబ్దోదితం లింగాత్మవ్యపాశ్రయం. ఇదంతా విశేషణాలు. మహారజనాది ఉపమాభిః దర్శితం అమూర్తరసస్య పురుషస్య చక్షుర్గ్రాహ్య రూపయోగిత్వ అనుపపత్తేః తదేతత్ సప్రపంచం బ్రహ్మణః రూపం సన్నిహితాలంబనేన ఇతి కారణేన ప్రతిషేధకం నై ప్రతి అపనీయతః ఇతి గమ్యతే. బ్రహ్మతు రూప విశేషణత్వేన షష్ట్యా నిర్దిష్టం పూర్వస్మిన్ గ్రంథే న సప్రధానత్వేన ప్రపంచితే చ తదీయే రూపద్వయే రూపవతః స్వరూప జిజ్ఞాసాయాం ఇదం ఉపక్రాంతం అతః ఆదేశో నేతి నేతి ఇతి తత్ర కల్పిత రూప ప్రత్యాఖ్యానేన బ్రహ్మణః స్వరూప ఆవేదనమితి నిర్ణీయతే. తదాస్పదం హి ఇదం సమస్తం కార్యం నేతి నేతి ఇతి ప్రతిషిద్ధం. యుక్తం ఉండండి.
ఇంతవరకు నేతి నేతి ఇది ప్రతిషిద్ధం. యుక్తం చ కార్యస్య యుక్తం చ కార్యస్య వాచారంభణ శబ్దాదిభ్యః అసత్వమితి నేతి నేతి ఇది ప్రతిషేధనం నతు బ్రహ్మణః సర్వకల్పనా మూలత్వాత్. ఇది అండర్లైన్ చేసుకోవాలి. నతు బ్రహ్మణః సర్వకల్పనా మూలత్వ సర్వకల్పనా మూలత్వాత్ నతు బ్రహ్మణః నిషేధం ఇది. అది మూలత్వాత్ ఇంతవరకు. కాబట్టి ఇక్కడ ఇది మనము ఇది చెప్తున్నారు అనమాట, విద్యారోప అపవాద ప్రక్రియ. అందుకని ఇదంతా కూడా ఏ విధంగా అయితే నేతి నేతి నిషేధం చేస్తారో అది ఎంత. ఇవన్నీ దీన్ని పట్టుకొనే ఈ మనకి ఆల్రెడీ ఇంద్రియాల దృష్టి అంతా ఉంటుంది. ఇంద్రియాలతో కూడుకున్న వాళ్ళమయ్యే ఉంటాం. ఈ ఇంద్రియాలతో ఉంటారు కాబట్టి, దేహేంద్రియాలతో ఉపాధులతో ఉంటారు కాబట్టి, ఈ దేహేంద్రియాలకి ఉపాధులకి సర్వసాక్షిగా సర్వమూల స్వరూపంగా కూటస్థ అద్వైత స్వరూపంగా ఉండేటువంటి పరబ్రహ్మము, ఆ పరబ్రహ్మ జ్ఞానము కలిగించుకోకపోగా ఇంద్రియ దృష్టి అవన్నీ ఇంద్రియ విషయ దృష్టి వచ్చేటప్పటికి అప్పుడు ఏమవుతుందంటే జ్ఞానం కలుగుతుంది, పరబ్రహ్మ జ్ఞానం కలుగుతుంది. అప్పుడు ఏం చేయాలి? నేతి నేతి అంటూ విషయాలని దాటుకొని, ఇంద్రియాలని దాటుకొని, మనసుని దాటుకొని, ఇలా ప్రాణాలను దాటుకొని, బుద్ధిని దాటి, అహంకారాన్ని దాటి, అజ్ఞానాన్ని దాటి ఇలా విచారం చేసుకోవాలి కూటస్థమైనటువంటి అద్వైత స్వరూపాన్ని. దాన్ని మూలత్వం. దీన్నే బేస్ చేసుకొని వాళ్ళ పురాణాలన్నీ తీసుకొచ్చారు. బేస్ చేసుకొని మామూలు వాళ్ళకి చెప్పాలి కదా. చూడరా, వైకుంఠం నుంచి పడిపోయినారు కిందకి, స్వర్గం నుంచి పడిపోయినారు, వీళ్ళు తప్పు చేసేసినారు అక్కడ అని సువర్ణ సుందరంలో చూపించరా ఆ టైప్. సువర్ణ సుందరంలో ఆ డ్యాన్సర్ ఏమైందే? మానవుడితో కలిసింది. మానవుడితో అంటే శివుడు ముల్లోకాలకు ప్రసిద్ధి అనమాట. స్వర్గలోకంలోనూ శివుడు ఉంటాడు, అన్ని చోట్ల శివుడు ప్రశస్తి అనమాట. ఎందుకయ్యా అంటే ఆయన మూల రూపుడు అనమాట. అది లింగ రూపుడు అంటే పరమాత్మకి లింగం, లింగం చిహ్నం అనమాట, శాలిగ్రామం. అన్ని చోట్ల ప్రసిద్ధి కాబట్టి భూలోకం వచ్చినప్పుడు వాళ్ళు ఆ యొక్క శివార్చన చేసుకునేటప్పుడు అక్కడ సందర్భం చూపిస్తారు కదా మానవులతో కలిసి. మానవులు అంటే దేవతలు చూసారా ప్రకాశ రూపాలు, దేవతలు ప్రకాశ రూపాలు, మానవులు ఏంటంటే ప్రకాశింపబడేవాళ్ళు గోళక రూపాలు. మానవుడు ఎందుకంటే మానవుడు దృష్టి ఆల్రెడీ ఫెయిల్ అయిపోయింది కదా. అట్లా మానవుడు దృష్టి వాసనల చేత సంస్కారాల చేత ఇట్లాగ అయిపోయింది, దేహేంద్రియాల బుద్ధి కలిగిపోయింది కదా. దాంట్లో ఉండే దేవతలు కలవకూడదు. ఇప్పుడు కలవకుండా ఏకాగ్రత శమధమాదులు కలిగించుకొని ఈ మానవుడిని కూడా పైకి తీసుకోవాలి కదా. ఇట్లా చేసేస్తే అట్లాంటి దేవతలు కూడా పతనానికి గురైపోతారు. అట్లా మన కథలు రాముడైతేనేమే, ఇట్లాగా ఈ నరసింహస్వామి అయితేనేమి, ఇట్లా వెంకటేశ్వర స్వామి అయితే వైకుంఠంలో నుంచి వీళ్ళు ఏమయ్యారా నా అమ్మని కింద పడిపోయారు ప్యాకెట్. ఈ మన కథలు చెప్తారు. దీన్నే మన పరాంచికాణి వితృడ స్వయంభూ పరాంగ్ పశతి ఇది అందుకే చెప్తారు. దీనిని వాళ్ళకి ఇది ఆధ్యాత్మిక దృష్టి కదా, ఇది అర్థం కాదు జనాలకి. బయట హీరోలుగా కనిపిస్తుంటారు జనాల్లో, వీళ్ళు లౌకికులు బయటకు హీరో, లోపలికి జీరో. లోపల ఏముంటుందా అది తెలీదు, బయట వాళ్ళకి ఏం తెలియదు. చెప్పగానే నిద్రలోకి వెళ్తారు, లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళిపోతారు, అర్థం కాదంటారు. అట్లా అన్నమాట. అందుకని వాళ్ళకి ఏం చేశారంటే ఈ యొక్క వైకుంఠం నుంచి పడిపోయినాడు చూడు, ఇదంతా పడిపోయినాడు అనమాట. శివుడు ఎక్కడి నుంచి పడలే, అన్ని ముల్లోకాలలో శివుడు ఉన్నాడు. ఆయన కైలాసం నుంచి పడిపోయినట్టుగా ఎక్కడ కథలు లేవు చూసారా. ఎక్కడ కావాలంటే అక్కడికి వస్తాడు ఆయన.
ఇప్పుడు రాముడు కృష్ణుడు వీళ్ళందరూ ఉన్నారు కదా, వైకుంఠం నుంచి జారిపోయినారు, ఇట్లా స్లిప్ అయిపోయినారు అంతే. స్లిప్ అయి కిందకు వచ్చి పడి ఆ కొండ మీద ఈ గుట్ట మీద చేరారనమాట. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి నంబర్ 1 కనిపిస్తున్నాడు. ఆయన వైకుంఠం నుంచి పత్రమే, అయ్యప్ప పత్రమే. ఇట్లాగా ఎంతమంది ఉన్నారో విష్ణు అవతారాలని పడిపోయినారంట. ఎందుకు పడారంటే ఆ స్థితి రూపాలు కదా, స్థితిలోకి వచ్చేసినారు వాళ్ళు. అది ఈ లయ రూపం ఎక్కడికి వస్తాడు, ఆయన అందరిని లయం చేసేసుకుంటుంటే. అందుకనే శివుడికి అట్లాగే ఏం లేదు, విష్ణువుకు ఉంది, బ్రహ్మానికి కూడా లేదు అధఃపతనం అనేది. సమస్త సృష్టిని చరాచర సృష్టి ఆయనే చేసినవాడు కాబట్టి అన్నిటిలోనూ ఉంటాడు. సూత్రే మణిగణ ఇవలాగా సూత్రాత్మగా. ఈ స్థితి కడితే డౌన్ అయిపోయేది. ఏ స్థితి? విషయ స్థితి లేకపోతే చూసారా విషయనోహో అంటాం కదా. దృక్క స్థితి దృశ్య స్థితి అంటే దృశ్య స్థితిలోకి వచ్చేసేది. మళ్ళీ ఏ స్థితిలోకి పోవాలి? దృక్క స్థితిలోకి వెళ్ళిపోవాలి. అప్పుడు మోక్షం. ఇప్పుడు ప్రపంచం వచ్చేసింది. అప్పుడు ప్రపంచంలో వచ్చారు కాబట్టి వీళ్ళందరూ ఈ కథలన్నీ చెప్తారు మనకి పురాణాల్లో. చూడు, వెంకటేశ్వర స్వామి అంటే వాడు, రాముడు అంటే వాడే ఇక్కడ పడిపోయినాడు, భూలోకంలోకి వచ్చి పడ్డారు వాళ్ళు అని చెప్తుంటారు కదా. అంటే విషయ స్థితిలోకి జారిపోయారు అట్లా. అందుకనే మనం సూక్ష్మ బుద్ధి నుండి స్థూల బుద్ధికి వచ్చేస్తుంటాము, విషయాలకు వచ్చేస్తుంటాము, ఇట్లా అనమాట. అది అందుకనే అధ్యాత్మ మార్గం కష్టం అనమాట. బాగా వినాలి లేకపోతే జారిపోతుంది. అందుకనే వాళ్ళు ఏం చెప్తారు పెద్దవాళ్ళు, ఒకసారి అధ్యాత్మ మార్గంలోకి వచ్చారనుకోండి, అది మిమ్మల్ని వదిలిపెట్టదు, మీరు దాన్ని వదిలిపెట్టలేరు. ఇంకా పతనం అవ్వడం గితనం అవ్వడం ఉండదు. అందువల్ల ఎప్పటికైనా సరే మళ్ళీ ఇంకో జన్మెత్తినా సరే అధ్యాత్మ మార్గంలోనే కొనసాగుతూ ఉంటారు ఈ ప్రకారంగా. కనుక ఇప్పుడు జరిగింది ఏంటి? ఇంద్రియాలు డౌన్ అయిపోయినాయి ఈ విషయాల్లోకి. ఇదే అనమాట, దేవతలను వదిలేసుకున్నాయి, దేవతా ప్రకాశం నుండి బయటకు వచ్చేసినాయి అని అర్థం. ఆది భౌతికంలోకి వచ్చేసినాయి అట్లా. ఈ ప్రకారంగా ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికం దాటి సరే స్వరూప ఆ యొక్క జ్ఞానాన్ని కలిగించుకోవాలి. అందుకని ఆ పురాణాలన్నీ అలా చెప్పేది అనమాట. అట్లాగే ఉంటాయి. చివరికి మళ్ళీ వాళ్ళందరూ ఎక్కడికి వెళతారు? మళ్ళీ వైకుంఠానికి వెళ్ళిపోతారు. మళ్ళీ ఆ లోకానికి అక్కడ వెళ్ళిపోతారంటే ఆ స్థితిగా వెళ్ళిపోతారు, దేవతా స్థితిని పొందుతారు. ఇప్పుడు ఎక్కడికి వచ్చినారు వాళ్ళు? మానవుడు నామరూపాల్లోకి వచ్చారు. ఇప్పుడు నామరూపాలు వదిలేసి దివ్యత్వాన్ని పొందుతారు. మనం కూడా అంతే, బాగా విన్నట్లయితే దివ్యత్వంలో ఉంటాం. ఆ విన్నదాన్ని వదిలేసినాం అనుకోండి వ్యవహారాల్లో, మళ్ళీ నామరూపాలు. అందుకని ఇప్పుడు టాలీ చేసుకోవాలి. దివ్యత్వంలో ఉన్న మనసు హాయిగా ఉంటుందా, నామరూపాల్లో ఉన్న మనసు హాయిగా ఉంటుందా అంటే అప్పుడు తెలుస్తుంది. గుణదోష దర్శనం చేసుకోవాలి. సుషుప్తిలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, మళ్ళీ మెలకువలో రాగానే ఎలా ఉంటుంది, అది చూసుకోవాలి. అట్లా టాలీ చేసుకుంటే అప్పుడు మనకి గుణదోష దర్శన అభ్యాసం బాగా తెలుస్తుంది. ఇదే అనమాట. ఎందుకని ఈ పురాణాలన్నీ వచ్చినాయి, దానికి మూలం ఇదే. అందుకనే అనేక రామాయణాలు ఉన్నా సరే వేల కొలది రామాయణాలు ఉన్నాయి వాళ్ళ పేర్లతో ఆయా దేశాల్లో అన్ని చోట్ల. అధ్యాత్మ రామాయణం ఒకటే గట్టిది. అఖండానంద మహారాజు కూడా చాలా పాటల్లో చెప్పాడు ఆయన. అధ్యాత్మ రామాయణం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దాన్ని జ్ఞాన రామాయణం అంటాం. అద్వైత రామాయణం అనుకో, అధ్యాత్మ రామాయణం అనుకో, అట్లే. అవి ఏం చేస్తాయంటే అవి ఉపాధి రహితమైనటువంటి విద్యను చెప్తాయి. ఈ రూపంలో వీళ్ళు ఉన్నారు, ఈ రూపంలో ఉన్నారు వీళ్ళని, అట్లా అన్నీ చెప్పుకోవచ్చు చక్కగా, బాగా అన్నీ అర్థమవుతాయి. ఈ విధంగా మూర్తామూర్తమని చెప్పబడిన రూపములను శబ్దము నిషేధిస్తున్నది. పూర్వ గ్రంథంలో అదే విస్తృతంగా చెప్పబడి ఉన్నది.
అది అధిదైవితంగా అధ్యాత్మంగా వివరించాము, అధిదైవితంగాను వివరించాము, అధ్యాత్మంగాను వివరించాము. దానివలన వచ్చినది వాసనా రూపమైనది, మరొక రూపం ఉన్నది, ఇంకొకటి ఉందయా. ఆ రూపం ఏంటంటే చూసారా, పురుషుడు అనమాట. దానివలన వచ్చినది నా వాసనా రూపమై ఉన్నది, మరొక రూపం ఉన్నది. అది అమూర్త రసమని పురుషుడని చెప్పబడినది. అమూర్తం. అమూర్తం అంటే నామరూపాలు స్థూలత్వాదులు లేని ఉపాధిరహితమైన పురుషుడు, చైతన్యము, లేకపోతే చిదాభాస తత్వం. అది లింగాత్మకు సంబంధించినది. లింగాత్మ అంటే సూక్ష్మ శరీరానికి చెందినది లింగాత్మ అంటారు. లింగాత్మకు సంబంధించింది, సూక్ష్మ శరీరానికి సంబంధించినది. అట్లా ఇంకా అందుకనే మనుషుల్లో ఎప్పుడైనా బాగా చూసుకోండి, ఒక మనం రెండు గదులు ఉన్నాయి, 3 గదులు ఉన్నాయంటే 3 గదుల్ని ఎప్పుడైనా సరే శుభ్రంగా పెట్టుకుంటే సడన్లీ ఎవరైనా చుట్టాలు వస్తే ఆ గదుల్లో పడుకోండి అక్కడ అని చెప్పచ్చు. అసలు ఒక గదే వాడుతూ 2 గదులు వాడకుండా దుమ్ము ధూళి చెత్త చెదారం అన్నా ఉన్నదనుకోండి, చుట్టాలు రాగానే ఏం చేయాలి? తుడవాలి, శుభ్రం చేసి దాని బోర్డు పని ఉంటుంది చూసారా. అలా ఉంటుంది. అట్లా వీళ్ళు ఈ జనాభా ఉన్నారు కదా, అంతఃకరణమే చూసుకోరు అసలు. ఎంతసేపటికి ఇంద్రియాల్లో కూడా ఉండరు వాళ్ళు, విషయాల్లో ఉంటారు జనాలు చూసారా. అది భౌతిక సేవ చేసుకుంటున్నారు. ఇంద్రియాల్లోనూ ఉండరు, మనసులోనూ ఉండరు, అంతా మూతేసి పెట్టేసాను. ఇప్పుడు ఆ మూతేసేటప్పటికి దుమ్ము ధూళి చెత్త చెదారం అన్నీ చేరిపోతుంది కదా, వాసనలన్నీ. అది అంతక్కడ శుద్ధి ఉండదు. ఎప్పుడు ఊరికైతే శమధమాదులనే మెట్లెక్కి నువ్వు అంతఃకరణలో నిలబడి దాన్ని శుభ్రంగా పెట్టుకుంటావో చిత్తశుద్ధి కలుగుతుంది, ఏకాగ్రత కలుగుతుంది, శుద్ధాత్మ అంటారు దాన్ని. అప్పుడు నువ్వు తత్వ విచారానికి పనికొస్తావు. అంతఃకరణమేమో క్లీనింగ్ లేదు, ఎప్పటి నుంచి అలా పడేసేసినావు. అర్థమైందా? మీ ఇళ్లలో అడగండి, మీ ఆయన్ని అడగండి, అంతఃకరణలో ఉంటావా విషయాల్లో ఉంటావా అని. ఇంకా అడిగేది ఏముంది, అదే మాట్లాడుతుంటాడు ఇప్పుడు చూసిన శబ్దాది విషయాలే మాట్లాడుతుంది. అప్పుడే తెలుసుకుంది నేను ఇప్పుడు బయటే ఉన్నట్టుండే, లోపల ఉండేది ఏమిలే. అది అందుకని అంతఃకరణ చికాగ్గా ఉంటుంది అనమాట. చికాగ్గా ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది, దుఃఖ రూపంలో ఉంటుంది, సమస్యగా ఉంటుంది. వాడితే సమస్య రాదు, వాడితే సమస్య. రోజు కొద్దిగా చెత్త పోగేస్తూ ఉన్నారనుకోండి ఇంటిలో, తర్వాత మీరు ఆ చెత్త తీయబోయేటప్పటికి సరిపోదు, మీకు సరిపోదు. ఒకటి చెప్తే ఒకటి తీసేదానికి టైం బోర్డు వారం పడుతుంది. ఇక నా వల్ల కాదయ్యా, ఏదో తెలియక బుద్ధి లేక ఒకటి పేర్చినా ఎక్కువ అయిపోయింది అది. ఇప్పుడు ఎంత టైం తీసుకుంటుంది? వారం క్లీనింగ్ చేయాలి దానికి, చూసారా. అది అనమాట. అంటే వేయడంలో అంత టైం తీసుకుంటుంది అనమాట. అందుకనే ఒక నమస్కారం అండి, మాటలు కాదు, ఈ జన్మలో అయ్యే పని కాదంటారు చూసారా. ఇది ఈ జన్మలో అయ్యే పని కాదు కనుక ఈ క్లీనింగ్ కూడా అవ్వదు. అది అర్థమైందా? మరే ఎప్పటి నుంచో చెత్త వేసేస్తున్నారు ఖాళీ స్థలంలో అనుకోండి, వెంటనే అయ్యే పని అదే. ఎన్ని లారీలు రావాలి దానికి ఆ చెత్త అంతా తీసి. అట్లా అంతఃకరణలో కూడా ఎప్పటి నుంచో దాని మీద దృష్టి లేదు, ఏకాగ్రత లేదు, శమం లేదు, దమ్మం లేదు అంతే. కాబట్టి సాధనకు టైం తీసుకునేది. శమధమాది విచారానికి అంత టైం ఎందుకురా టైం తీసుకుంటుంది నీకు అంటే, అంతఃకరణ వైపు ఎప్పుడు చూసే ఉన్నావు నువ్వు, వాడుకోలేదు. అంతఃకరణ క్లీన్ ఎప్పుడు అవుద్దంటే అంతఃకరణ పరమైన విషయాన్ని చెప్పు కొలది సరే క్లీన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మీరేం ఇల్లు తొడవనక్కర్లా, మీరు కాళ్ళు కడుక్కొని నలుగురు తిరిగినారనుకోండి వెళ్ళిపోద్ది, చెత్త దుమ్ము వెళ్ళిపోద్ది. కాళ్ళు కడుక్కొని రావాలి, మట్టిలో తిరిగి రాదు. బయట కాళ్ళు కడుక్కున్నారా, ఒక రౌండ్ వేసేసుకొని వెళ్ళిపోండి. అట్లా 4 5 చేసేసినారు అనుకోండి, శుభ్రంగా ఉంటుంది. తడిగుడ్డు పెట్టినట్టుందండి అంటారు. ఎందుకని?
వాళ్ళు తడికాలతో తొక్కేసి మట్టి పట్టుకోపోయారు కదా, క్లీన్ అయిపోద్ది. అలా తిరుగుతూ ఉంటే పాలిష్ అక్కర్లా, చాలా మంది తిరుగుతుంటే పాలిష్ అయిపోద్ది. అప్పుడు అంతఃకరణం వాడే కొలది షైనింగ్ వచ్చేస్తుంది దానికి. అసలు అంతఃకరణం ఎప్పుడు వాడారయ్యా? అంతఃకరణం వాడాలంటే మీకు మీ బజార్లో ఆ మెటీరియల్ లేదు, జేడీ నగర్లో లేదు, పోస్టల్ కాలనీలో లేదు, విజయవాడ అంతా లేదు. ఎక్కడ బ్రహ్మ విద్య చెప్తారో సర్వాత్మ చైతన్య అక్కడ ఉంటుంది క్లీనింగ్. ఒక షాపులో దొరికినట్టు వస్తువు ఆయన ఎత్తుకోబో, ఊరంతా ఎత్తుకో, ఈ జిల్లా అంతా ఎత్తుకో, అధ్యాత్మ విద్య చెప్పేవాడు ఒక్కడి దగ్గరే ఆ క్లీనింగ్ మెటీరియల్ దొరుకుతుంది. శమ, దమ, తితిక్ష, శ్రద్ధ, సమాధాన. చూసారా, ఈ ప్రకారంగా గుణదోష దర్శనము, నిత్యానిత్య వివేకము, ఇవన్నీ అప్పుడు పోతుంది. కాబట్టి మీరు తలకిందులు తప్పు చేసినా సరే, ఎన్ని సంవత్సరాలు జీవించినా సరే ఆ మురికి వస్తువుతోనే ఉంటారు. క్లీనింగ్లే పాట ఎప్పుడేలాగే. అది లింగాత్మకు సంబంధించినది. చూసారా, దీనిని పసుపు గుడ్డ మొదలగు ఉదాహరణలతో శృతి వివరించింది. పసుపు గుడ్డలా చెప్పేసింది. అది పసుపు గుడ్డ మెరుస్తూ ఉంటుంది. ఆ అమూర్త రసుడైన పురుషుడికి నేత్రములు కందే రూపం లేదు కదా. అమూర్త రసరూపుడు కదా ఆయన, అమూర్త రసరూపుడు కదా. అటువంటి పురుషుడికి నేత్రములు కందే రూపం లేదు కనుక ఆయనకి నేత్రాలకి కనిపించే వస్తువే లేదు. ఆయనకి నేత్ర విషయం లేదు అసలు. సప్రపంచమైనటువంటి బ్రహ్మ రూపము దగ్గరలో ఉన్నది కనుక సప్రపంచమైనటువంటి ఈ బ్రహ్మ రూపంలో ఇది జగత్ బ్రహ్మమే. కాకపోతే ఎట్లా ఉంది, ప్రపంచ సహితమయంగా ఉంది. ఆ బ్రహ్మం ప్రపంచ రూపమై ఉంది. బ్రహ్మం జగత్ బ్రహ్మగా ఉంది. అందువల్ల ఆయన జగన్నాథుడిగా ఉన్నాడు అనమాట. అందుకని ఆ జగన్నాథ్ పదము, జగత్ బ్రహ్మ పదము ఇవన్నీ ఉన్నాయి కదా. ఇదంతా కూడా జగత్తుకి, ప్రపంచానికి సంబంధింపబడిన పదాలు. ఈ విధంగా బ్రహ్మరూపం దగ్గరలో ఉన్నది కనుక నకారాన్ని దానికి కలుపుతాం. అప్పుడు దానికి నకారం కలపాలి. నకారం కలిపి దాన్ని నిషేధించాలి. ఇది కాదయ్యా, ఇది కాదయ్యా అని. ఇది అధ్యాత్మ విద్యలో, ఆత్మానాత్మ వివేక విద్యలోనే ఉంటుంది ఈ ప్రక్రియ. ఇంకెక్కడ దొరకదు. ఇది కాదని ఎవరన్నా అనమను లోకంలో, ఇది కాదనమను. అందుకని కొత్త వాళ్ళు వచ్చినారనుకోండి, మన మీద కోపంతో వెళ్ళిపోతారు. ఏంటి ఇది కాదు, ఏది కాదు అంటే ఎంత బాగుందో చూడు. ఇంతమైందా? అట్లా అది బాగా తెలుసుకోవాల్సింది. నీకు భార్య లేదు, భర్త లేరు, పిల్లలు లేరు, అది లేరు, వీళ్ళు లేరంటే వాళ్ళు ఊరుకుంటారు. ఏమో స్వామి, అసలేం ఆవిడ మాట వింటలేదు, మీరు మళ్ళీ ఇదొకట అదే మీ గొడవ చేస్తారు. అందుకని వాళ్ళు పనికిరాదా. ఆ స్టోర్ రూమ్ ఎప్పుడు తీస్తే కదా, అది ఎప్పుడు అది పడే ఉంటుంది. అది స్క్రాప్ అంతా వేసుకొని కూర్చుంది. అది ఇక్కడికి వస్తే క్లీన్ అయిపోద్ది. దెబ్బకి క్లీన్ అయిపోద్ది మొత్తం. అనగా బ్రహ్మం యొక్క ప్రపంచ స్వరూపమును నిషేధిస్తాము. ఈ బ్రహ్మం యొక్క జగద్రూపం ఉందే, దాన్ని నిషేధించి పడేస్తాం. ఇది కాదు. అలాగే ఇంకా వాసన ఉంటుంది, అది కూడా నిషేధించేస్తాం. బ్రహ్మ రూపానికి విశేషణంగా షష్ఠితో చెప్పబడింది. షష్ఠి ఉంది యొక్క అని కనుక అది ప్రధానంగా విశేషంగా నిర్దేశింపబడలేదు, విశేషంగా చెప్పలేదన్నమాట. ఈ యొక్క బ్రహ్మమునకు విశేష రూపాన్ని నిషేధం చేసి పడేశారు. ఏం లేదురా, నిర్విశేషం అని చెప్పేసి. బ్రహ్మం యొక్క అమూర్త రూపాలు వివరింపబడిన ఈ విశేషాలుగా ఆ విశేషాలన్నీ తీసిపడేసేసారు. అందులో స్వరూప బ్రహ్మం యొక్క విచారణ ఇలా మొదలయ్యింది. సగుణాకారం జగద్రూపం. అథాత ఆదేశో నేతి అని బృహదారణ్యకంలో వచ్చింది. ఇది అథాత ఆదేశ చూసారు, నేతి అని బృహదారణ్యకం.
అచ్చట కల్పితమైన రూపములను నిరాకరించటం వలన బ్రహ్మస్వరూపం చెప్పడం జరిగింది. ఈ ప్రకరణం సారాంశం అదే. నేతి నేతి అని బ్రహ్మ జగత్ రూపాన్ని నిషేధం చేసే అలా చెప్పారు. ఈ ప్రకరణం అంతా అదే చెప్తుంది. బ్రహ్మయే సర్వాధిష్టానము, బ్రహ్మయమే అధిష్టానంగా ఉంది. సర్వాధిష్టానం, సర్వాధార స్వరూపము. కాబట్టి సమస్త ప్రపంచము అంతా కూడా బ్రహ్మం యందు ప్రకల్పితము. కాబట్టి అది స్థూల సూక్ష్మాలు, కార్యకారణాలు, వ్యక్తావ్యక్తాలతో ఉంటుంది. కాబట్టి నకారద్వయ ప్రయోగం చేసినారు. రెండు సార్లు నానా అని నిషేధింపబడినది ఇది కాదు, ఇది కాదని, ఇది కాదు, ఇది కాదని. కార్యం కేవలం వాచారంభణమని, నామరూప వికార మాత్రమని వాచారంభణ శృతి చెప్పినది. కార్యం ఉందే వాచారంభణమని. ఏది కార్యములు ఉన్నాయి అన్ని వాచారంభణములే. అంటే మనం కార్యము అంటే అర్థం ఏంటంటే చూసారా, వ్యవహార యోగ్యమైన పనులు, అదంతా వాచారంభణం అనమాట. ఇట్లా భార్య బిడ్డలు, పిల్లలు, ఇళ్ళు, వాకుళ్ళు, వ్యాపారాలు, వస్తువులు, ఇవన్నీ మనం ధరించేవి, వాడుకునే వస్తువులు, ఇవన్నీ వాచారంభణంతో ఉన్నాయి. అందుకని పేర్లు పెట్టి పిలిచేది ఆ రూపాలని. కొండ అంటాము, అది అంటాము, ఇది అంటాము, పేర్లు పెట్టి పిలుస్తాం. అందుకని ఆ వాచారంభణం వల్లంతా కార్యం కాబట్టి నామరూప వికారాలుగా, నామ వికారాలుగా ఉంటాయి. నామ వికారాలు, నామము చేత అది వికారము చెంది విశేషం పొంది ఉంటుంది. అందుకని వాచారంభణ శృతి చాందోగ్యంలో చెప్పింది. వాచారంభణం వికారో నామధేయం, వాక్కునామములు తీసుకొని చెప్పింది. ఇది మనకు కనిపిస్తుంది. ఒక శివుడు ఉంటాడు, ఒక విష్ణు ఉంటాడు. శివుడు ఒక్కడే, విష్ణు ఒక్కడే, బ్రహ్మం ఒక్కడే. కానీ వాటి నామరూపాలు మాత్రం అనంతంగా ఉంటాయి. బ్రహ్మనామరూపాలు, సృష్టికర్త బ్రహ్మనామరూపాలు చాలా ఉంటాయి అన్నమాట. ఏమిటంటే కాలము, దేశము, వస్తువులు, గడపడాదులు, చెట్లు, పుట్టలు, ఇవన్నీ బ్రహ్మమే. అంటే పుట్టినవి. పుట్టిన వాటికి వాచారంభణ వికారములు ఉన్నాయి. స్థితిగా ఉండే వాటికి కూడా వాచారంభణలు కావాలి. లయమయ్యేదానికి కూడా ఏమి లయం చేసినావు నువ్వు, ఇప్పుడు నిపులో ఏమేమి వేసినావు చెప్పు అంటాడు. బట్టలు వేసాను, కట్టెలు వేసాను, చూసారా ఇట్లాగా అన్నీ వేసి పడేసాను. అది భస్మైపోద్ది, కానీ నువ్వు ఏమేమి వేసావు అనేది పేర్లు. అట్లాగా శివుడు, ఇట్లా పేర్లు ఉంటాయి అనమాట. అందుకనే శివుడికి శివుడికి వీళ్ళ పేర్లు తగిలిచ్చేసుకోమన్నారు అనమాట. అంటే వీళ్ళు కూడా లయమయ్యేవాళ్ళే. వశిష్ఠ లింగం అంటాడు ఒకడు, భరద్వాజ లింగం అంటాడు ఒకడు, విశ్వామిత్ర లింగం అంటాడు ఒకడు, ఇట్లాగా రామలింగం అంటాడు, సీతాలింగం అంటాడు, భీమలింగం అంటాడు, సోమలింగం అంటాడు. అంటే వాడు చచ్చిపోయేవాడే అని అర్థం. వాడు శివతత్వంలో, లయతత్వంలో పోతారు వీళ్ళు కూడా. ఇంద్రలింగము, చంద్రలింగము, సూర్యలింగము, ఆ లింగము, ఏ లింగము మొత్తం వెళ్ళిపోతారు దెబ్బకి. అట్లా పేర్లు పెట్టుకుంటారంట. అంటే లయమయ్యేటువంటిది నామరూపాలు ఇవన్నీ. అట్లా ఈ ప్రకారం ఆచారమణ శృతి చెప్పింది. కనుక ప్రపంచం కార్యం కనుక, అది లేనిది కనుక దానిని నకారంతో నిషేధించటం జరిగింది. ఇది ప్రకారములుగా యుక్తమే కదా. అది సర్వకల్పనాధిష్టానమైన బ్రహ్మమునే లేదనడం కుదరదు. అన్ని బ్రహ్మము ఎందు కల్పింపబడినటువంటి పరబ్రహ్మము ఎందు కల్పింపబడినవన్నీ నిషేధించాలి. నిషేధం దేని ఆధారం మీద చేసినారో ఆ ఆధారం నువ్వు నిషేధం చేయలేవు. దేని ఆధారంతో ఇప్పుడు మనకి బుద్ధి ఆధారంతో నిషేధం చేయలే, అనుభవం ఆధారంతో చేసేసి. అందుకని బుద్ధి కూడా మారుతూ ఉంటుంది, మనసు కూడా మారుతూ ఉంటుంది, అహంకారం కూడా మారుతూ ఉంటుంది. అట్లా మీరు అదే అనుకుంటారు కదా, ఎప్పుడైనా సరే అహంకారం మారిందయ్యో అంటుంటారు. ఇళ్ళల్లో కూడా అహంకారం అసలు దగ్గర మసలినీడి మనిషి. ఇప్పుడు చూడండి, అర్థమైందా? ఈమె కొద్దిగా మంచినీళ్ళు దా, కాఫీ అంటే ఇదివరకు ఇష్టం లేదు
ఇప్పుడు ఇది సంగతి అర్థమైంది. రసవర్జ్యం రసప్యస్య పరం దృష్ట నివర్తతే. ఇప్పుడు మీరు గాబరా పడద్దు. మీరు ఈ జన్మకేమో నీరసం వచ్చేసిందా, ఇంకో జన్మలో మళ్ళీ సరసం వచ్చేస్తుంది. ఇంకో జన్మలో ఇంకో ఉపాధిలోకి వెళ్తే మళ్ళీ ఇదే రకం రజోగుణం. నువ్వేంటి నీవేంటి, మళ్ళీ అక్కడ వృద్ధాప్యం రాగానే మళ్ళీ డెల్ అయిపోద్ది. ఇది ఆ రసం పోవాలంటే రజోరసము, వృద్ధాప్యం వల్ల బాధ, అది జ్ఞానం రాదు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మ. అందుకనే వాళ్ళు రసవర్జం రసప్యస్య పరం దృష్ట నివర్తతే. వృద్ధాప్యం వచ్చింది, పోయింది అనుకోవద్దు, మళ్ళీ ఇంకో జన్మలో లేస్తుంది. అది ఇక్కడ ఉపాధి సహకరించదు. మళ్ళీ కొత్త ఉపాధులు రాగానే మళ్ళీ అక్కడ ప్రకటిస్తారు. కాబట్టి ఆ యొక్క అది పోదు, ఆ రజస్సు అనేది పోదు, జ్ఞానం చేత పోతుంది. ఎన్ని జన్మలైన ఆ రజోగుణము, అహంకారము, ఆ మదం పోయే అసలు ఎవడు వల్ల కాదు మదం పోగొట్టేదానికి. ఆత్మజ్ఞానం కలిగినప్పుడు సరే, అంత త్వరగా కాదు అది. మరి ఎంతమంది మన్మధుడు వల్ల పడిపోయినారా, శివుడి దగ్గర భస్మం అయిపోయాడు దెబ్బకి. వాళ్ళు లైకర్త కదా, శివుడి దగ్గరకు వచ్చేటప్పుడు బూడిది అయిపోయాడు. అంతమందిని ఏడిపించేశాడు. అట్లా శనీశ్వరుడు కూడా అంతే, అంతమందిని ఏడిపించాడా. ఈ శివుడు కూడా పాపం ఇబ్బంది పెట్టాడా. అందుకని ఆంజనేయ స్వామి దగ్గర మాత్రం దొరికాడు. పాకతో కట్టాడు, పడేసేసి. ఆంజనేయ స్వామి ఎవరో కాదు కదా, శివుడే. ఈ రూపంలో కాదు ఆ రూపంలో వాడిని పట్టుకున్నాడు. ఇట్లా అనమాట. కాబట్టి ఈ అహంకారము, మదము ఇదంతా కూడా వయసు పెరిగేదాన్ని బట్టి, ధనధాన్యాలు పోయేదాన్ని బట్టి పోవవి. ఆత్మజ్ఞానం కలిగినప్పుడే పోతాయి. అందుకని అది మరుగున ఉందన్నమాట. వృద్ధాప్యంలో చేసేవన్నీ చేసేసి మరుగునుంది. అట్లా అనమాట. అందుకనే పేషెంట్ రకరకాలుగా విన్యాసాలు చేస్తుంటాడు. చూడు, పడుకొని కొద్దిగా లేట్ చేసి ఇట్లా చూస్తుంటాడు. ఏమో అలా చూస్తున్నావా, అదో టైం ప్రకారం నువ్వు తేలేదని కాపీ టీ అర్థమైందా. అప్పుడు ఏం చేయాలి, పాయిజన్ ఒక బాటిల్ ఉంటుంది కదా, దాంట్లో నీళ్ళలో ఇట్లా వేస్తూ చూపించాలి పేషెంట్కి. ఖాళీ బాటిల్ రాసి పేరు ఇట్లా చూపించాలి. రోజు కాబట్టి అహంకారం ఈ లోకంలో ఈ వయసును మీరినా సరే, ఏం ధనధాన్యాలు పోయినా సరే పావు. అది ఊరికే ఏం బావు. అది జ్ఞానం వల్ల నశిస్తుంది. ఇంకేం చేసినా పదం. అహంకారము, మదము, అజ్ఞానము ఇవన్నీ అది ఇలా చెప్పి ఇప్పుడు మళ్ళీ రెండో భాష భాగానికి పోతున్నారు. కనుక ఇప్పుడు నచ అత్ర ఇయం ఆశంకా కర్తవ్యా కథం హి శాస్త్రం స్వయమేవ బ్రహ్మణః రూపద్వయం దర్శయిత్వా స్వయమేవ పునః ప్రతిషేధతి ప్రక్షాళనాద్ధి పంకస్య దూరాత్ స్పర్శనం వరం యతః నేదం శాస్త్రం ప్రతిపాద్యత్వేన బ్రహ్మణః
రూపద్వయం నిర్దిశతే లోక ప్రసిద్ధం తు ఇదం రూపద్వయం బ్రహ్మణి కల్పితం పరామృశతి ప్రతిషేధ్యత్వాయ శుద్ధ బ్రహ్మస్వరూప ప్రతిపాదనాయ చ इति निरवध्यं द्यौ च एतौ प्रतिषेधौ यथा सांख्यन्यायेन द्वे अपि मूर्ता मूर्ते प्रतिषेधतः यद्वा पूर्वः प्रतिषेधो भूतराशिं प्रतिषेधति భూతరాశి అంటే చరాచరాలు, చరాచరాలని భూతరాశి అంట. ఉత్తరో వాసనారాశిం అథవా నేతి నేతి వీప్స ఇయమితి ఇతి యావత్ కించిత్ ఉత్ప్రేక్షతే తత్సర్వం న భవతి ఇత్యర్థః. పరిగణిత ప్రతిషేధే క్రియమాణే యది న ఏతద్ బ్రహ్మ కిం అన్యద్ బ్రహ్మ భవేదితి జిజ్ఞాసా స్యాత్. వీప్సాయాం తు సత్యాం సమస్తస్య విషయజాతస్య ప్రతిషేధాత్ అవిషయః ప్రత్యేగాత్మా బ్రహ్మ ఇతి జిజ్ఞాసా నివర్తతే. తస్మాత్ ప్రపంచమేవ బ్రహ్మణి కల్పితం ప్రతిషేధతి. పరిసినష్టి బ్రహ్మ ఇది నిర్ణయః. కాబట్టి ఏదైతే బ్రహ్మము యందు కల్పింపబడి ఉన్నదో, అధ్యారోపం చేయబడిందో, అధ్యాస చేయబడిందో, అతద్ధర్మము అధ్యారోపణ మాత్రమే తొలగించేది శాస్త్రము. అక్కడ వరకు వీప్స అనమాట. ఇదంతా అదే చెప్తున్నాడు. ఆ విషయాన్నే ఇక్కడ చెప్పుచున్నారు. ఎంతవరకు జరిగింది ఇది? నిర్ణయ నిర్ణయ అని ఉంది. ఇదిగో నిర్ణయ పరిసినష్టి బ్రహ్మ ఇది నిర్ణయ. ఇంతవరకు చెప్పుకొని ముందుకెళ్తాం. అట్లా తర్వాత ఈ ప్రకారంగా ఇక్కడ మరొక శంక కూడా రారాదు. ఇంకొక సంశయము, సందేహము, శంక రావాల్సిన పని లేదు. ఎందుకయ్యా అంటే శాస్త్రము బ్రహ్మమునకు తనే 2 రూపాలు, తాను 2 రూపాలు అయ్యాడనమాట. ఈ రూపం చూసారా? ఉక్తానుక్త అని, నిరుక్త అని, చరాచరములని 2 రూపాలు ప్రపంచానికి సరిపోవాలి. ఇష్టం వచ్చినట్టుగా చెప్పకూడదు. అందుకని వేదాంతం ఏం చేస్తుందంటే లోక వ్యవహారానికి భిన్నంగా ఉండదు. దాన్ని లోక వ్యవహారానికి తగ్గట్టుగానే చెప్తుంది. అర్థమైందా? మరి బ్రహ్మం అంటుంది కదా, లోక వ్యవహారానికి భిన్నమే కదా. బ్రహ్మం అంటే తప్పే ఉందిరా? నా జేబులో చిన్న నోటు పడుతుందే కానీ పెద్ద నోటు పట్టదు, వద్దు అని చెప్పేస్తావా? చెప్పండి. జేబులో చిన్న నోట్లే పట్టేది, పెద్ద నోటు పట్టదండి, నాకు పెద్ద నోటు వద్దండి, చిన్న నోటే ఏంటి అంట. ఎవడన్నా అంటాడు తిక్కోడా? నువ్వు బ్రహ్మవురా అంటుంటే నేను జీవుడే, నేను నౌకరే, దాసుడే అని ఎవడరా అనేది? నిన్న పెద్ద నోటు ఇస్తుంటే నువ్వేమంటున్నావు? చూపు చిన్నదండి, సరిపోదు, చిన్న నోటి అండి, బుడ్డిదే, ఏడ్చావు. ఎవడన్నట్లా? అందుకని నేను బ్రహ్మమై ఉన్నాను, నువ్వు బ్రహ్మమై ఉన్నావు అని చెప్పేది కూడా లోక కళ్యాణం. అది
లోకహితమే. చూసారు, లోకంలో అజ్ఞాన వ్యవహారాన్ని చెప్పింది అది, చరాచరములని. తర్వాత అజ్ఞానాన్ని దాటేది కూడా చెప్పింది. మరి లోకానికి ఇది పట్టదా? ఎవడరా చెప్పిందే? ఏం చదువుకున్నావు నువ్వు? బ్రహ్మ విద్య లోకానికి విరుద్ధమా? వేదాంత విరుద్ధమా? అంటే నువ్వు దీనుడుగా, దుఃఖిగా, పాపిగా పడి ఉండాలని అనుకుంటావా? నువ్వు దాటవా? ఏమన్నా అంటుంటే మానాపమానాలకు లోనే బాధపడుతున్నావు కదా. మరి వేదాంతం ఏం చెప్తుంది? సర్వ కళ్యాణకరి అయినటువంటి ఆ విషయం చెప్తుంటే నీకేం అర్థం కాలేదంటే అది వేరే విషయం. అర్థం కానిది వదిలేస్తావా అంటే? అర్థం చేసుకోవాలి కదా. అర్థం కానిదంతా వదిలేస్తావు నువ్వు? ఒకసారి అగ్గిపుల్లకి గీస్తానండి అంతేనండి, మండకపోతే నేను వదిలేస్తానండి, సిగరెట్ తాగరండి అంటారా? ఒకసారి అగ్గిపుల్లకి అది మండుకోలేదు అనుకో, అప్పుడు ఏం చేస్తావు? సిగరెట్ పారేస్తావా? ఏం చేస్తావు? 2 సార్లు 3 సార్లు గీసిన తర్వాత ఎలికి కూడా ఆరిపోతుందిగా. అప్పుడు ఎన్ని పుల్లలని గీస్తావు? అగరబత్తికి గీస్తావు, సిగరెట్కి గీసుకుంటావు కదా. ఒకసారి అర్థం కాకపోయినా మళ్ళీ శ్రవణ మనం నిధిధ్యాసన పూర్వకంగా తచ్చింతనం చేయాలి కదయ్యా. అర్థం కాలేదు. సంతకం పెట్టడం రాదండి చెక్కు మీద, అందుకని నేను వద్దనుకుంటున్నాను అన్నట్టుంది. వదిలేస్తావా? అట్లా సాధించాలి కదా. పురుషార్థం అంటే అది కూడా లేదు నీ దగ్గర. పురుషార్థం ఉంది కదా. పురుషార్థం ఎప్పుడైనా సరే డల్ అయ్యేదానికి కాదు పురుషార్థం ఉండేది. పురుషార్థం లేనివాడే డల్ అయ్యేది, నా వల్ల కదా పో అనేది. పురుషార్థం ఏం చేసేది? ఎత్తి పట్టి లేపుతుంది. లేదా ఆవిడ పురుషార్థాన్ని మేలుకొల్పుతుంది వేదాంతం. నీలో ఉండేటువంటి వ్యక్తిత్వం ఏదైతే ఉందో దాన్ని లేపేస్తుంది. కాబట్టి మరొక శంక కూడా కలిగేదానికి వీల్లేదు ఇచ్చట. శాస్త్రం బ్రహ్మమునకు తనే 2 రూపాలు అని చెప్పి మూర్తామూర్తాలు చరాచరాలు స్థూల సూక్ష్మాలు వ్యక్తావ్యక్తాలు క్షరాక్షరములని చెప్పి మళ్ళా తనే కాదనడమేమిటి? అందుకనే లోక వ్యవహారాన్ని సమర్థించింది. ముందు లోక వ్యవహారాన్ని సమర్థించింది. అదే అట్లా అనమాట. లోక వ్యవహారం ఉంటే లోక వ్యవహారం సమర్థిస్తుంది. తర్వాత ఏది నిదానంగా ఇది చూడరాదు, ఇది కూడా చూడరాదు, రుచి చూడరాదు అని చెప్తుంది. ముందు లోక వ్యవహారం, తర్వాత ఇది. అట్లా అది బాగా తెలుసుకోవాల్సింది. ఎప్పుడైనా సరే ఏ షాపుకు పోయినా సరే ముందు తక్కువ క్వాలిటీ చూపిస్తారు. మీరు కొంటాడో కొంటాని, ఇంకా మంచిగా చూపించండి, ఇంకా మంచిగా చూపించండి అడుగుతారు మీరా? అది అప్పుడు పెట్టగలుగుతాడు డబ్బులు వీడు అని. ఈయన పెట్టగలుగుతాడు కాబట్టి చూపిస్తారు. అది ముందేమో నార్మల్ అన్నీ చూపిస్తారు. తర్వాత వీడు డబ్బు పెట్టగలడు, కొనగలడు అనేది అర్థమైపోగానే వీడే అడుగుతుంటాడుగా ఇంకా ఉందా ఇంకా ఉందా అని. అట్లా అనమాట. కానీ ఇక్కడ ఇంకా ఉందని వీడు అడగలే, ఇంకా ఉందిరా ఇంకొకటి, అది కూడా చూస్తావా? దీనికంటే గొప్పది అదే. అది తెలుసుకున్నంటే వెంటనే ఇది జ్ఞాత్వం అమృతత్వం శృతి అని చెప్తాడు. శృతి వీడికి చెప్తుంది. లోకంలో ఏమో ఇంకా మంచి క్వాలిటీ చూపించండి, ఇంకా మంచిగా చూపించండి అని వీళ్ళు అడుగుతారు. అక్కడ హీరోలు వీళ్ళు. ఇక్కడికి వచ్చేటప్పుడు శృతే చెప్తుంది ఇంకా మంచి విషయం కూడా ఉంది, అది తెలుసుకున్నావు అనుకోండి సర్వబంధాదులు పోతాయి నీకు అని కొద్దిగా వాడిని ఇది చేస్తుంది అనమాట, కదుపుతుంది, ఆసక్తి కలిగించింది, ఆదరణపూర్వకంగా చెప్తుంది. అప్పుడు వాడికి ఏంటి, అది కూడా చెప్పండి వింటాను అంటాడు. అప్పుడు బ్రహ్మ విద్యా జ్ఞానాన్ని కలిగించుకుంటాడు. అట్లా మీరు వినగా 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 దీనిలోనే నిలబడ్డారా లేదా? మరి ఇప్పుడు దీన్ని వదిలిపెట్టి పోగలరా? చూసారా, దీన్ని వదిలిపెట్టి మీ ఇల్లు వదిలిపెట్టిపోలేరు, మీ మొగుడు పిల్లలు వదిలిపెట్టరు. దాన్ని ఏమైనా వదులుతారేమో కానీ ఇది మాత్రం వదిలిపెట్టేది అమ్మో, ఇది మన స్వరూపం అండి. ఇది అవన్నీ మనం వదలకపోయినా వాళ్ళే పోతారు. కాలానుగుణంగా ఎవరో ముందు వెనకో చచ్చిపోతారు, కానీ ఇది చచ్చిపోయే విషయం కాదండి, అమృతం. అందుకని ఒక్కసారి అర్థమైపోతే దీనిలోనే నిలబడిపోతారు. ఇంకో వేరే విషయం దీనికి సాటి లేదు.
నాణ్య పంత విద్యతే. దీనికి సాటి ఇంకోటి లేనే లేదు. మీరు చెప్పేది మీరు చెప్పేది ఒకటేనండి. ఆహా, అవి వినరాదు సరిగ్గా తెలుసు సంగతి. ఒకటే ఒకటే అయితే అంత డిఫరెన్స్ ఎందుకు ఉంటుంది? వేదాంతంలో ఎప్పుడు డిఫరెన్స్గా చెప్పేటువంటి గురువులు ఉండరు. ఒక్కడిగా తత్వమసే అని చెప్తారు వాళ్ళు. ఇదంతా బ్రహ్మమే అని చెప్తారు. మీ గురువులు వేరండి, మా గురువులు వేరండి. వేదాంతంలో వేరు వేరు అని ఉండదమ్మా, వేరు వేరు ఉండదు, ఒక్కటే ఉంటుంది. అందుకని ఈ ఈ ఆయన గీత వింటా, ఆయన ఉపనిషత్తులు వింటారు అనకూడదు. ఎందుకయ్యి అంటే అర్థమైందా? రాయలసీమ వాడి భాష రాయలసీమలోనే మాట్లాడితేనే మంచిది. అర్థమైందా? అట్లాగే ఈ శబ్దాలకు అలవాటు పడిపోయి ఈ ఈ యొక్క ఈ ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలకి, ఉపదేశాలకి, ఆ స్టైల్ ఆఫ్ టీచింగ్కి అలవాటు పడితే దాన్నే పట్టుకోవాలి, వేరే దాన్ని పట్టుకోకూడదు. మళ్ళీ నేను కన్ఫ్యూజ్ అయిపోతాను. వే ఆఫ్ టీచింగ్ అంటారు దయానంద స్వామి. అది వే ఆఫ్ టీచింగ్ కానీ మీరు అలవాటు పడితే దాన్ని వదిలిపెట్టకూడదు. దాంట్లోనే వినాలి బాగా, వేరే వినకూడదు. అర్థమైందా? వింటే కన్ఫ్యూషన్ అయిపోద్ది. మళ్ళా వింటే కన్ఫ్యూషన్ అయిపోతారు. అది బాగా తెలుసుకోవాలి. ఎందుకంటే చిత్తము ఆ రకంగా అలవాటు చేసేసుకో ఉంటుంది అనమాట. వినేదానికి, తెలుసుకునేదానికి ఆ చిత్తాన్ని అలాగే మెయింటైన్ చేయాలి. అర్థమైందా? అలాగే మెయింటైన్ చేస్తే అర్థమైపోతుంది. ఒకసారి అర్థమైపోయింది అనుకోండి, ఇంకా మీరు శృతి ప్రమాణాన్ని వదిలిపెట్టి ఎక్కడికి అట్లా. అందుకనే అది కాస్త ఇది కాస్త ఇది కాస్త అది కాస్త చేస్తుంటే జీవితం అంతా అలాగే చేస్తుంటారు. అర్థమైనా? జీవితం అంతా అలాగే అలా విచిత్రంగా అట్లా చెప్పి మరలా తనే కాదనడం ఏమిటి? ముందు ఇవన్నీ చాలా చరాచరాలు చెప్పింది కదా, రూపాలు చెప్పింది కదా, మళ్ళీ దాన్ని నిషేధిస్తున్నది ఎందుకని అంటే అని అడుగుతారు కదా ఎవరైనా. అది లోక వ్యవహారాన్ని బట్టి చెప్పింది. మీ లోక వ్యవహారం అలా ఉంది కదా, అట్లా చెప్పేసి దానికి వాళ్ళు లోక ఉదాహరణ ఇచ్చారు. అడుసు తొక్కనే వాళ్ళే అడుగుతారనమాట. అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని. ఎందుకే బురద దొక్కేవు మళ్ళీ కట్టుకుంటుంటావు అట్లా, జీనుకు స్నానం ఏమిటిది అని ఈ విధంగా అని. ఎందుకంటే ఈ శాస్త్రం బ్రహ్మకో రూపద్వయాన్ని ప్రతిపాదనీయ విషయంగా తీసుకొనలేదు. ఇప్పుడు ఈ యొక్క వేదాంత శాస్త్రము బ్రహ్మమునకు చరాచర రూపమైనటువంటి రూపద్వయాన్ని, మూర్తామూర్త రూపాన్ని ఇదే ప్రతిపాదించాలి, ఇలాగే ప్రతిపాదించాలి అని అనుకోలేదు. ఇది లోక వ్యవహారాన్ని తగినట్టుగా చెప్తామండి. వీళ్ళకి అదే అర్థమవుతుంది. స్థూలమో సూక్ష్మమో చరమో అచరమో స్థావర జంగమ ఈ మాటలన్నీ వినున్నారు వాళ్ళు. ఇలా చెప్పి తర్వాత ఇవన్నీ నిషేధించేస్తారు. అందువల్ల లోకంలో ఏది అలవాటులో ఉంటుందో అదే వీళ్ళు చెప్తారు. చెప్పేసిన తర్వాత లోకనాడుడి లోకానువాదాన్ని పెట్టుకొని తర్వాత చెప్పి దాన్ని తర్వాత నిషేధం చేస్తారు. అట్లా పూజ చేసే అలవాటు ఉన్నది అనుకోండి, ఏమో నీకు పూజ చేసే అలవాటు ఉంది, నీకు గురువుని పూజ చేసుకోరాదు, ఆ గురువులోని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చూడరాదు, ఆ గురువులోని చరాచర రూపాన్ని చూడరాదు అని చెప్పి ఆ గురువు చెప్పే మాట కూడా విను, ఆయన ఉపదేశం చేస్తున్నాడు అది కూడా విను, అదే ప్రసాదము. గురువు యొక్క ఉపదేశమే ప్రసాదం అమ్మా, అట్లా విను అని చెప్తే. అంటే పూజ చేసే అలవాటుని ఇట్లా తిప్పి గురువు దగ్గరకు రానిచ్చి తద్విద్య ప్రణిపాతైన పరిప్రశయన సేవయ్య అని చెప్పి ఆ తర్వాత మొత్తం ఖండన చేసి ఆ గురువు చెప్పే వాక్యార్థ నిశ్చయం మీదే దృష్టి పెట్టారు. చివరికి ఆ గురువు ఉపదేశ జ్ఞానం పట్టేసుకున్నారు. ఆయన మీద నమ్మకం కలిగింది, విశ్వాసం కలిగింది, ప్రేమ కలిగింది. అర్థమైందా? అట్లా రాగద్వేషాలతో కలిగింది కాదదే. ఇళ్ళల్లో అంతా రాగద్వేషాలే, భార్య భర్త అంతా రాగద్వేషాలే. అదేం ప్రేమ కాదు, పాడు కాదు, పుట్టిది అట్లా చేయించుకోవటం తప్ప ఇంకేం లేదు. ఇక్కడ అలా కాదు. ఆ గురువు మీద ప్రేమ భక్తి ఇవన్నీ కూడా రాగద్వేష వర్జితమై స్వచ్ఛమైనటువంటిది అనమాట. అట్లా అందుకని ఆ మాటకు విలువ వచ్చేసేసి
అప్పుడు భార్య భర్త వీళ్ళందరూ సఖ్యతగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. నువ్వు బ్రహ్మమై ఉన్నావే అని నేను మరి ఇంక దానిలో తెలిసిపోయింది ఇది రాగద్వేషాలు అయితే. కూర్చొని అంతా బాగా మాట్లాడుకుంటారా వ్యవహారం అంతా, ప్రాపర్టీల గురించి, బంగారం గురించి, డబ్బు గురించి, పిల్లల గురించి మాట్లాడతారా? నువ్వు బ్రహ్మమే, నేను బ్రహ్మమే, మన పిల్లలంతా పరబ్రహ్మ స్వరూపులు. ఇగో ఇట్లా చెప్తే మాత్రం నేను ఊరుకోను నేను. అర్థమైందా? వాడు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు మధ్య మధ్యలో నారాయణ అంటే చాలు వాడికి వాళ్ళు మాట. ఊరికనే ఏంటో మధ్య మధ్యలో నారా 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 ఆ నారనీర వద్దురా బాబు తీసేయి. పక్కన నారాట పక్కన యా పెడతావు నా పెడతావు మళ్ళీ నాకు అలవాటు అయిపోతుంది ఇది. అర్థమైందా? వాడు చూడు అట్లాగే ఈ సంసారాలు కూడా బ్రహ్మ అనే మాట ఎత్తుకుని నా దగ్గర బ్రహ్మాస్మి లేదు నేను 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 ఇదే. అర్థమైందా? మరి ఇంతసేపు మీరు ప్రేమగా మాట్లాడినట్టున్నారే, అది పుట్టిదే స్వామి. ఇక్కడ ఇక్కడ పోయింది అది. చూసారా? పుట్టిదే రాగద్వేషాలతో అలా ఉంటారు. బ్రహ్మజ్ఞాన బుద్ధి వచ్చినప్పుడు రాగద్వేషాలు పోతాయి. లేకపోతే ఉపనిషత్తులు గీతార్థము అవి అది రాగానే దెయ్యం బయటకు వస్తుంది. అర్థమైందా? వాళ్ళు ఎవరో ఏసుకరీతి గారి సులువు చూపించుకొని రాలా అట్లాగా అమ్మవారిలాగా దెయ్యాలు బయటకు వస్తాయి. తత్వమసి అనగానే బ్రహ్మాస్మి అనగానే ఉపనిషత్తులు అనగానే దెయ్యాలు బయటకు వచ్చేసి నేను మామూలు జీవుడే. మరి ఎంతసేపు ఏంటి జరిగింది? పూర్తిదే, ప్రేమ లేదు, బంధాలు ఇవన్నీ ఊరికే అవన్నీ చేయించుకునేదాన్ని పరస్పరం. జ్ఞానం దగ్గరకు వచ్చేటప్పుడు ఫలాయనం అయిపోతున్నారు. జ్ఞానం కదా వినేది. అట్లా అర్థమైందా? అట్లా మీరు ఎక్కడికైనా ఏ దేవుడి దగ్గరికైనా దేవత దగ్గరికైనా పోయింది ఎక్కడైనా సరే ఏమండి ఇంత జనంలో దేవుడు కనిపించాడు కానీ హృదయంలో భావించుకునే దానికి ఇక్కడ రావటం కంటితో చూడాలి కానీ. అంటే హృదయంలో పెట్టుకోవాలనే లేదా దేవుడిని? అంటే కంటికి ముందే పెట్టుకోవాలి, ఘటంలాగా. ఘటమాది పగిలిపోయేదానికి హృదయంలో పెట్టుకోవాలి దేవతని. అక్కడ కూడా సహించిన వీళ్ళు. ఎందుకని ఎప్పుడు దేవతని పరోక్ష ప్రియా, పరోక్షంగానే చూడాలి. ఇంద్రియాలన్నీ పరోక్ష ప్రియులంట. అది శమదమాదులు లేని ఇంద్రియాలే పరోక్ష ప్రియా. గురువు దగ్గర పడిన ఇంద్రియాలు ఉన్నాయే శమదమాదులు కలిగించుకున్నవి అపరోక్ష ప్రియా. ఇటు పోవాలంటుంది. ఇటు తిప్పాడు కదా శమము దమము తితిక్ష శ్రద్ధ సమాధానం చేత ఆ ఇంద్రియాలు ఇటు చూస్తుంటది. స్వామి ఇటు చెప్తున్నారు కదా, ఇంకా ఎంత దూరం తీసుకెళ్తా ఆత్మ అనుభవ పర్యంతం తీసుకెళ్తా. ఇటేమో విగ్రహంలో వదిలిపెట్టేసినారు జనాలు. ఇదేమో ఎవరు గురువు అక్కర్లేదు, దీనికి గురువు అక్కర్లేదు. అట్లా అనమాట. ఈ ప్రకారంగా అందుకని ఎందుకంటే ఈ శాస్త్రము బ్రహ్మము రూపద్వయమును ప్రతిపాదనీయ విషయంగా తీసుకొనలేదు, చెప్పదనమాట. నెట్టిపారేస్తుంది. చరాచరాలు లేవో, రూపాలు లేవో అని కొట్టిపారేస్తుంది. వ్యవహారంలో ఉన్న ఈ రూపద్వయాన్ని విచారణకు చేపట్టింది. వ్యవహారంలో ఉంది ఆల్రెడీ స్వభావంగానే అందరికీ బహిర్ముఖ దృష్టి వచ్చేసేసింది కదా. బహిర్ముఖ దృష్టి వచ్చేసేసి రూపద్వయం ఉంది. చరాచరము సగుణము నిర్గుణము అలవాటు ఉంది అనమాట. అందుకని ఆ విచారణ చేయబట్టి చెప్తుంది. తర్వాత నిదానంగా ఖండిస్తూ లోపలికి తీసుకెళ్ళిపోతుంది. అట్లా అందులో అయుక్తమును నిరాకరించి అందులో అయుక్తాన్ని నిషేధం చేసేసి యుక్తమును నిశ్చయిస్తున్నది ఏది యుక్తియుక్తాలని ఇక్కడ చూపిస్తుంది. యుక్తము అయుక్తము. యుక్తమైన దాన్ని పరిగ్రహించి అయుక్తమైన దాన్ని తీసిపడేస్తుంది. అది కూడా తెలుసుకోవాలి కదా ఎప్పుడైనా సరే. అట్లా అరటిపండు వలవనరా అంటే అరటిపండు వలవన్నారు కదమ్మా, కరెక్టే మాట. అరటిపండు వలసేసింది తక్కువ తీసుకొని పండు పడేసినాడు.
మీరు అరటి తొక్కర వలమని చెప్పలేదయ్యా మీరు, అరటి పండు వలమన్నారు కదా. పండు అర్థమైందా? అప్పుడు పండ్లన్నీ పడేసి తొక్కడుతుంది. ఊరే నేను అరటి తొక్క వచ్చారా అని చెప్పబోయేది అలవాటు ప్రకారం అరటి పండు అలా నువ్వు ఒకటి చేయరావు, నాకు పండ్లన్నీ తీసి మట్టిలో పడేసావు ఎట్లా బాబు. ఇట్లాగా అయుక్తాన్ని తీసేస్తారు, ముందు యుక్తాన్ని ఉంచుకుంటారు. అర్థమైందా? ఏదైనా సరే పై దాన్ని తొలగించుకోవాలి, లోపల దాన్ని ఉంచుకోవాలి. ఈ పైన ఇంద్రియాలు విషయాలు ఇవన్నీ వదిలేసి ఒక్క మనసుని పెట్టుకుంటారు. ఆ మనసులో ఉండేది కూడా పైన అంతా తీసేస్తారు, పైన తీసేస్తారు. ఇంకా ఏమన్నా ఉంటే పైన కూడా తీసేస్తుంటారు. పల్లెల్లో అంతే కదా. ఇంత వెన్న కోసం కూడా చిలుకుతూనే ఉంటారు అని. ఇంత ఇంత మొత్తం తీసాడు పెట్టారు, మళ్ళీ మళ్ళీ తిరుగుతుంటారు. అబ్బా అయ్యా మధ్య మధ్య ఎందుకు ఇంత వెన్న వస్తే తీసుకుంటూ ఉంటారు కదా. అట్లా ఆ టైప్లో ఈ ప్రకారంగా అయుక్తాన్ని అంతా కల్పితమైన దాన్ని తీసేసి మనసు మిగులుతుంది. మనసును కూడా మళ్ళీ చిలికాలి బాగా, చిలికేసి అవిద్యా గ్రంథులని, నిత్యానిత్య వస్తువేకాన్ని, దృక్దృశ్య న్యాయాన్ని, చిదాభాసుడు చిత్త చైతన్యాన్ని వివేకం చేసుకోవాలి. గురువు యొక్క కవం ఉండాలి అక్కడ. గురువే కవము, చిలికే కవం గురువే, ఆయన చిలుకుతాడు. అర్థమైందా? అది కాబట్టి నువ్వు ఆ ప్రకారంగా ఆ వెన్నలాంటి శుద్ధమైనటువంటి ఆ ప్రకాశవంతమైనటువంటి సత్యజ్ఞానం అనంతం స్వరూపమైనటువంటిది ఆ బుద్ధి ఎందు నువ్వు గురువు తెలియజేస్తాడు. ఇదిగోరా నువ్వు చిలికిన దానికి వెన్నొచ్చింది, నువ్వు వివేకం చేసిన దానికి ఇదే బ్రహ్మము, నీవే బ్రహ్మము అయ్యున్నావు. అలాగ యుక్తాన్ని పట్టుకోవాలి. అలా ప్రపంచ సహిత రూపాన్ని పరిచయం చేసి, ప్రపంచ సహితంగా ఉండదన్నమాట ఈ రూపాలన్నీ. దాన్ని పరిహరించి తొలగించి శుద్ధ బ్రహ్మస్వరూపమును ప్రతిపాదిస్తున్నది శృతి ఆచార్యులు. శృతి ఆచార్యుడు ఇలా శుద్ధమైన బ్రహ్మమునే నువ్వు నీవయ్యున్నావు అని చెప్తాను. అట్లా ఇది నిర్దోష సారాంశము. దీంట్లో ఎటువంటి నిర్దోషమే లేదు బో, ఎట్లాంటి దోషమే లేదు భయ్యా. ఈ రెండు నిషేధములు మూర్తామూర్తములు ప్రపంచ రూపములని రెండింటిని నిషేధిస్తున్నది. ఈ రెండు రూపాలు ఉన్నాయి కదా, అంటే లోపల వరకు ఆరోపాలు జరిగిపోయినాయి అనమాట. బయట ఆరోపాలే కాకుండా లోపల. అందుకనే దేహబంధాలు కలిగినా మనోబంధాలు కలగరా, నిదానంగా దేహబంధాలు. మొగుడు ఎప్పుడో పోయి ఉంటాడు, పిల్లం ఎప్పుడో పోయి ఉంటుంది, తలుచుకొని ఏడుస్తుంటారు అనమాట. అప్పుడు ఆ గురువు వచ్చి, అమ్మో నీకే మొగుడు ఉన్నట్టు బలి ఆడుతున్నావు అమ్మా, ధృతరాష్ట్రుడికి లేదా, వాడికి రాముడికి లేదా, కృష్ణుడికి లేదా, ఏవో పెద్ద మొగుడు అనుకుంటున్నా. పుట్టేవాళ్ళు పుడుతుంటారు, చచ్చేవాళ్ళు చస్తుంటారా అని చెప్తాడు. అప్పుడు దెమ్మ తిరుగుతుంది. అందువల్ల ఈ బంధం ఎక్కడుంది? మానవ బంధం అనమాట. ఇప్పుడు దేహం బంధమే వదిలేసింది, వెళ్ళిపోయాడు. ఈ మనోబంధం ఉంది కదా, ఈ మనోబంధానికి మళ్ళా చూసారా యానివర్సరీ చేసుకుంటాం. నేను ప్రతిసారి గుర్తు చేసుకోవడం, అర్థమైందా? గుర్తు చేసుకొని ఆచార ప్రకారంగా కొంతమంది పల్లెల్లో అయితే కొంత ఏడుస్తారు. అది వార్షికోత్సవం, దుఃఖ వార్షికోత్సవం అది. అట్లా ఈ ప్రకారం ఇది మనోబంధం అనమాట, మనోబంధం. అప్పుడు ఉపనిషత్తులు ఎన్ని వింటుంటే మనకి ఇవి రానే, అయ్యే అందరు పోతున్నారు, కృష్ణుడు ఎక్కడున్నాడు, రాముడు ఎక్కడున్నాడు, ఎవరు మహా వాళ్ళంతా దేహాలు వదిలిపెట్టి పోతుంటే ఏమిటిది అని. అట్లా అనమాట. అది ఎవడో చెప్పినట్టు ఉంటుంది. అయ్యా ఎట్లాగా రాకెట్ పైకి పోతుంది కదా, ఈ కింద నుంచి ఏది పోయినాయో ఇనప సామగ్రి అది కూడా పైకి పట్టుకెళ్ళకూడదా? ఎందుకంటే పైకే ఎందుకు అక్కడ అది పోద్దా రాకెట్ పైకి? కొంత ఏరియాకి పోగానే ఏం చేస్తుంది, అదే వదిలేసుకుంటూ పోతుంది. సిస్టమ్ అది.
ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తుందో అన్ని కిలోమీటర్ల తర్వాత ఆ మర ఊడిపోద్ది దెబ్బకి, మనకి సముద్రంలో పడిపోతుంది. చివరికి ఇనప ముక్క లేకుండానే శాటిలైట్ ఉంది కదా ఆ చిప్పు బాక్సే ఒక్కటే పైకి పోయి ఇప్పుకొని ఫోటోలు తీసుకుంటుంటారు. ఈ కజా ఇదంతా పోతే ఏంటి పోతే ఏం కావాలి, ఏంటి పని చేయదు అది. ఇవన్నీ వదిలేసి సూక్ష్మమైపోవాలి. అందువల్ల దేహబంధాలు ఇవన్నీ వదిలేస్తే మనసు సూక్ష్మమైపోద్ది. మళ్ళా దానికి ఇక్కడ భావబంధాలు ఉంటాయి. భావబంధాలను కూడా చూసారా, విద్యతే హృదయ గ్రంథి చిద్యంతే సర్వ సంశయా, దాన్ని కూడా కొట్టుపడేస్తే అప్పుడు సుసూక్ష్మమైనటువంటి చైతన్యాత్మక స్వరూపాన్ని నువ్వు తెలుసుకుంటావు. ఇవన్నీ పెట్టుకోకూడదు. అట్లా ముందు దేహబంధాలు పోతాయి, తర్వాత మనోబంధాలు జ్ఞానం చేత పోతాయి. జ్ఞానం లేకుండా గుర్తు చేసుకుంటుంటాం మనం. ఈ విధంగా ప్రపంచములను రెండింటిని నిషేధిస్తున్నది. లేదా మొదటి నిషేధం భూతరాశికి, రెండవ నిషేధం వాసనా రాశికి చూసారా. ముందేమో భూతరాశి పంచభూతముల యొక్క స్థూలాంశం. తర్వాత దానిలో నుంచి అవ్యాకృతమైనటువంటిది అపంచీకరణమైనటువంటి వాసనా రూపాలు ఉన్నాయి. అది వాసనా రూపమైనటువంటి భూత పంచకం ఉండిపోతుంది. ఆ జీవుడు ఉండిపోతాడు అక్కడ వాసనతో. వాడు ఏం చేస్తాడు, మళ్ళీ భావరూపంలో ఉండేవాడు జీవుడు, వాడు ఎక్కడికైనా పోతాడు, ఎక్కడికైనా. అందుకని అద్దము ఒక చోట నుండి ఇంకో చోటకు పోదు. ఆ అద్దం యొక్క ఉంది కదా భాస్వరము, అది ఎంత దూరమైనా పోద్ది. దాని మీద లైట్ పడగానే, ప్రకాశం దాని మీద పడగానే ఆ అద్దము అన్ని దూరంగా చూపిస్తుంది. ఈ అద్దమేమో ఇక్కడే ఉంటుంది. అందుకని ఆ వాసనలో ఎంత దూరమైనా వ్యాపించుకొని ఉంటుంది అనమాట. అవన్నీ తొలగించుకు బ్రహ్మం మొదలుకొని పిపీలిక పర్యంతం మిథ్యా విషయం అని చెప్పతే గాని వదిలిపెట్టేది కేవలం చైతన్యం మాత్రముగా ప్రకాశించదు. అందుకని వాసనారూపమైన రాశిని కూడా నిషేధించి పరేస్తారు. లేదా నానా అనేవి వీప్స. మరి ఈ ప్రకారంగా సమాధులు పొందితే ఎలా కుదురుతుంది? సవికల్ప సమాధి పొందు, నిర్వికల్ప సమాధి పొందు, ఇంకేదైనా సరే నువ్వు కళ్ళు మూసుకొని జడప్రాయంగా అయిపో, ఏమైనా సరే లోపల అది వాసనలు బాగపోతే మళ్ళీ జన్మ తప్పదు. మరి యోగులు ఎందుకు పనికొస్తారు? అది వేదాంతం చెప్పేదే కరెక్ట్. నువ్వు అస్థితిలోకి వెళ్ళిపో, స్థితిలోకి వెళ్ళి. ఎందుకు వెళ్ళరు? ఎప్పుడు వెళ్తూనే ఉండే. గాఢ నిద్రలోకి వెళ్ళలేదా? ఏమైనా ఆసనాలు వేసుకుంటే కూర్చుంటే వెళ్ళామా? కోమాలోకి వెళ్ళలేదా? మూర్ఛలో వెళ్ళలేదా? తాగేసి పడింతే రాదా? ఎన్నే స్థితి వచ్చేసింది కదా. తాగినా వస్తుంది, మత్తు మందు పదార్థం తిన్నా వస్తుంది, మళ్ళీ మత్తు వేయడగానే మళ్ళీ మామూలు. కాబట్టి వాసనలు నివృత్తి నశించటము జ్ఞానమాత్రం వల్ల జరుగుతుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని అట్లా అనమాట. అందుకనే అంతవరకు నిషేధం చేయాలి. సూక్ష్మ శరీర పర్యంతము నకారాన్ని వాడాలి. నానా అని వీప్స ఇది అని ఏదైతే మీరు ఊహిస్తున్నారో అదంతా లేనిదే అని అర్థం. మనం ఏదైతే ఊహిస్తున్నామో, మనసుతో కల్పిస్తున్నామో అదంతా కల్పితమైనటువంటిది, అసద్రూపాలి. పరిగణితమైన బ్రహ్మము కాదంటే వీటికి భిన్నంగా బ్రహ్మమేమిటి? ఇప్పుడు శృతి చెప్పుతున్నటువంటి బ్రహ్మ నేనే బ్రహ్మమై ఉన్నాను అనే మాటని కాదన్నావు అనుకోండి, మరి బ్రహ్మం ఎవరు? నేను కాక, నా స్వరూపం కాక మరొకటి ఉందా? లేదు అని జిజ్ఞాస కలుగుతుంది. వీప్స వలనైతే సమస్త విషయ సమూహం ఇచ్చి అయిపోతుంది. వీప్స అన్నది నేతినేతి, నేతి వల్లనే మిథ్యా విషయ అని తెలిపోతుంది. నేతి అని చెప్పలేదు అనుకోండి, నేతి ఉపదేశమే లేదనుకోండి, ఇది కాదు అనేది ఉపదేశం లేదనుకోండి, ఇది అనకూడదా? బ్రహ్మం ఇది అంటే ఆత్మ ఇది, బ్రహ్మం ఇది అంటే నివృత్తే కాదు. అందరు ఇది అంటారు. చూడు, ఆ ప్రకాశం కనిపిస్తుంటుంది కదా, ఆ ప్రకాశమే బ్రహ్మము, ఆత్మ సాక్షాత్కారము. అది నువ్వు ఆ రకంగా నువ్వు ఆ ప్రకాశాన్ని అనుభవించవలే. ఏదైనా పండు అది అనిపించేది. ఇట్లా మాటల వల్ల అవిద్య తొలగదు.
అందుకని నేతి నేతి ఉపదేశమే ఉండాలి. నేతి నేతి ఉపదేశం లేకుండా అవిద్యని ఆరోపింపబడిన అవిద్యని తొలగించుకోకుండా, దానికోసం ఖండనలు చేయకుండా జ్ఞానం కలిగే పనే లేదు. పట్టుకోవాలంటుంది అంతఃకరణం. ఎంత పట్టుకున్నా సరే దాన్ని వదిలించేంత వరకు దాన్ని వెంబడిస్తూనే ఉండాలి. అర్థమైందా? అట్లా ఇప్పుడు ఎక్కడైనా ఖండన చేసేటప్పుడు ఆ మనసు మళ్ళీ సంకలో పెట్టుకొని వెళ్ళిపోయింది అనుకో, మళ్ళీ అలాగే ఉంటుంది. ఖండించేటప్పుడు వెళ్ళిపోయింది మనిషి అని మళ్ళీ సంకలో పెట్టుకొనే ఉంటుంది. మళ్ళీ ఇంకో చోటకు పోయినా సరే నీకు ఖండించలేదు అనుకోండి, మళ్ళీ బలిస్తుంది. మళ్ళీ ఇక్కడ వేదాంత విచారణకు వచ్చేటప్పుడు ఖండిస్తారు. మళ్ళీ ఎక్కడికి పోయినా ఖండించకుండా వదిలిపెట్టే పనే లేదు. చూసారా? చెప్తారు డాక్టరు, నువ్వు శుక్లాలు తీయించుకోవాలమ్మా అని. తర్వాత తీసుకొని ఏమంటే చూసారా, అప్పుడేమవుద్ది, మళ్ళీ ఎక్కువ చేసుకున్నట్టు అయిపోద్ది నువ్వు. ఇట్లా అది తెలుసు, ముందు ముదిరిపోద్దని. అజ్ఞానం ఇక్కడ ముదిరిపోతుంది అని తెలీదు. అజ్ఞానం ముదిరిపోతుందని అర్థం కావటంలా. ఈ డాక్టర్ దగ్గర పోయి శుక్లాలు తీయించుకోవచ్చు, టైం వేస్ట్ చేయకూడదు, ముదిరిపోద్ది అని తెలుసు. ఈ జన్మలో ఇక ముదిరిపోయింది అనుకో, మళ్ళీ ఇంకో జన్మలో ఇంకా ముదిరిపోతుంది. ఇంకో జన్మలో కూడా నీకు ముముక్షత్వం సిద్ధించదు. ఈ జన్మలో కానీ నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే ఇదే లైన్ తర్వాత ఉంటుంది, ఇదే లైన్ తర్వాత ఉంటుంది. అజ్ఞానం లెవెల్లో ఉంటుంది కదా, అది తర్వాత ఉంటుంది. జిజ్ఞాస లెవెల్ ఉంటుంది కదా, ఇదే తర్వాత వస్తుంది. ఏదైనా సరే ముందు ఏదో అడుగు పెట్టు, ఒక అడిగి ముందు తర్వాత చేసుకుంటారు. ఇంకో జన్మలో అసలు ఒక అడిగి పైకి ఎత్తుతాడు, కాలుకి దించేస్తాడు, పైకి ఎత్తుతాడు, దించేస్తాడు. ఏదేమో రాయగోలా అంతే. కాలిస్తేనే దించేది, కాలిస్తేనే దించేది. ఏ అడుగు ముందు. ఏమో భయం వేస్తుందండి బ్రహ్మ విద్య చూస్తుంటే అని. ఏం భయం అయ్యా? ఏం భయము? నా సాధనలు పోతాయి, నా జపాలు పోతాయి, నా దండాలు పోతాయి అని పోతే బానేయా? అర్థమైందా? పోతే బానే. ఆ గురువులోని త్రిమూర్తి రూపుడు అని చూపిస్తుంటే నువ్వెందుకు ఇవన్నీ పెట్టుకునేది? 3-1 చూసారా? 1 in 3-1 ఎన్న అని చెప్పారు కదా, 3 చెప్పారు కదా. మరి ఆ గురువే త్రిమూర్తి రూపుడు అయి ఉన్నాడు కదా, ఇక్కడే నమస్కారం పెట్టుకుంటా అన్ని దేవతలు అక్కడే కనిపిస్తారు. అట్లా కూడా చెప్తారు వాడు. ఈ ప్రకారంగా నిషేధిస్తే మిగిలినది ప్రత్యేగాత్మ బ్రహ్మమే. ఈ ఋషి సమూహానంతా మిథ్య అని ఆత్మానాత్మ వివేకం ద్వారా తేల్చి తర్వాత ఏది శేషభూతమై ఉంటుందో అది ప్రత్యేగాత్మ స్వరూపము అయిన బ్రహ్మమే అని శృతి ఆచార్యుడు తెలుపుచున్నారు. కనుక జిజ్ఞాస తీరుతుంది. చూసారా? జిజ్ఞాసకి అవసానం ఇక్కడే. జిజ్ఞాసకి యావత్ పర్యంతం జిజ్ఞాసు ఏవ బ్రహ్మ ఇది. జ్ఞానం కలిగేంత వరకు, జిజ్ఞాస చేయవాడే బ్రహ్మము అనేంత వరకు జిజ్ఞాస కొనసాగుతుంది. కనుక ఈ ప్రకారంగా చెప్పారు. కనుక ఈ ప్రకారంగా చెప్పి సరే ఇంతవరకు చెప్పారు. ఎంతవరకు వచ్చింది అది? బ్రహ్మేతి నిర్ణయ అయిపోయిందా? ముందుకు వచ్చిందా? అక్కడ వరకు అయిందా? బ్రహ్మమే అని తెలుస్తుంది. బ్రహ్మేతి నిర్ణయ అది యత. ఇది కూడా చెప్పాడు. ఈ భాగం అయిపోతుంది. యత తత ప్రపంచ ప్రతిషేధాత్ భూయ బ్రహ్మ ప్రవీతి. అన్యత్ పరమ స్థితి అభావ అవసానే హి ప్రతిషేధే క్రియమాణే కిమన్యత్ పరమ స్థితి బ్రూయాత్. తత్ర ఏష అక్షర యోజన నేతి నేతి ఇతి బ్రహ్మ ఆదిశ్య. బ్రహ్మోపదేశం అంటేనే నేతి నేతి అంటే సరిపోదు. ఏమే ఇంట్లో రోజు బుక్ పట్టుకొని పోతున్నావు, ఏమింటావా? నేతి నేతి. అయ్యో ప్రభు, నేతి ఇది తెలియలేపో.
అర్థమైందా? ఆల్జిబ్రా చదువుతాను నేనేమని అడిగానా? నువ్వు చెప్పావు విన్నాము. అర్థమైందా? ఏమవుతావు పడిపోతా లేదు చెప్తాను. ఆ మాట తెలుగులో కానీ చెప్పినావు అనుకో, నువ్వు లేనిపోని కూడా వస్తుంది. లేదండి ఎన్ని లేదు అని అర్థం అవుతుంది. అర్థమైందా? నేతి ఉపదేశమే బ్రహ్మ విద్య, అంతే, ఇంకేం లేదు. కాబట్టి నేతి ఇది బ్రహ్మ ఆదేశ్య తమేవాదేశం పునః నిర్వక్తి నేతి ఇత్యస్య కో అర్థః నహి ఏతస్మాత్ బ్రహ్మణః వ్యతిరిక్తం అస్తి ఇతి అతః నేతి ఇతి ఉచ్యతే. బ్రహ్మ కంటే భిన్నమైనది మరొకటి లేదు కాబట్టి అంతవరకే నేతిని వాడేది. నా పునః స్వయమేవ నాస్తి. చివరికి నేతే పోద్ది, మాయమైపోద్ది. నేతి అనేది అదే మాయమైపోద్ది, ఇంకొండదు. ఇక నేతే మాయమైపోయింది. చివరికి నేతి అనేదానికి వీలు లేకుండా బ్రహ్మం ఒక్కటే మిగిలింది. తస్య దర్శయతి అన్యత్ పరమ ప్రతిషిద్ధం బ్రహ్మ అస్తి ఇతి. యదా పునః ఏవం అక్షరాణి యో ఉచ్యంతే నహి ఏతస్మాత్ ఇతి న ఇతి ప్రపంచ ప్రతిషేధ రూపాత్ ఆదేశనాత్ అన్యత్ పరం ఆదేశనం బ్రహ్మణః అస్తి ఇతి. తదా తతో బ్రవీతి చ భూయః ఇతి ఏతత్ నామధేయ విషయం యోజయితవ్యం అత నామధేయం సత్యస్య సత్యమితి. ప్రాణాః వై సత్యం తేషాం ఏష సత్యం ఇతి బ్రవీతి. ఇతి తస్య బ్రహ్మావసానే ప్రతిషేధే సమంజసం భవతి. అవసానే తు ప్రతిషేధే సత్య సత్యమితి ఉచ్యేత. తస్మాత్ బ్రహ్మ అవసానః అయం ప్రతిషేధః న అభావ అవసానః ఇది అద్యవస్యామః. ఎప్పుడు వరకైతే బ్రహ్మము జ్ఞానం కలుగుతుందో అప్పుడు వరకు నిషేధం చేస్తారు. శూన్యావధి పర్యంతం నిషేధం చేయరు. అంటే బ్రహ్మాన్ని కూడా నిషేధం చేయరు, తను తాను నిషేధం చేసుకోరు. తను తాను నిషేధం చేసుకొని ఏం సాధించుకోగలుగుతావో అది. కాబట్టి ఈ ప్రకారంగా కనుక బ్రహ్మమునందు కల్పింపబడిన ప్రపంచమునే నిషేధిస్తున్నది శృతి. ఏదైతే బ్రహ్మము ఎందుకు కల్పించి ఉన్నామో మనము ఈ చరాచర రూపమైనటువంటి జగత్తును ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు ఇవన్నిటిని నిషేధం చేస్తారు. చివరికి ఏదైతే ఏ తస్మాత్ అన్నారు కదా, ఆ ఏ తస్మాత్ బ్రహ్మణ వరకు ఆగిపోతారు. ఆయన నుండి ఏదేది కల్పింపబడినదో ఆకాశాదులన్నీ కూడా అవన్నీ నిషేధం చేసి బ్రహ్మం ఒక్కటే జ్ఞానాన్ని కలిగిస్తారు. కాబట్టి ఈ ప్రకారంగా చెప్పుట వలన కనుక జిజ్ఞాస కూడా పరిసమాప్తమైపోతుంది. తెలుసుకునే వాడికి తెలుసుకునేటువంటిది తెలియగానే ఆయన ఇచ్చ కూడా పరిసమాప్తి. జ్ఞానము కలిగించుకోవాలి అంటావు కదా, అది ఎక్కడ దొరుకుతుందో అక్కడే ఆగిపోతాం అంతే. ఆగిపోయిన తర్వాత ఆ ఇచ్చ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఇంకా ఇచ్చ అనేది జిజ్ఞాస అనేది కంప్లీట్ అయిపోద్ది. జ్ఞాతం ఇచ్చ జిజ్ఞాస. ఎందువల్ల జిజ్ఞాస చేయవాడే బ్రహ్మము అన్నప్పుడే కంప్లీట్ అయ్యేది. జిజ్ఞాసకి వేరు అంటే కంప్లీట్ కాదు. అది జిజ్ఞాస కంటే వేరైనది అంటే కంప్లీట్ కాదు. జిజ్ఞాసే బ్రహ్మము అంటేనే కంప్లీట్ అయ్యింది. ఇది దాన్ని తాను తెలుసుకోవడం.
తన్ను తాను తెలుసుకున్నట్టు కంప్లీట్ అయ్యేది. తనకు ఒక ఫుల్ స్టాప్ ఉంటుంది. తనకంటే భిన్నమైన వాటికి కామాలే ఉంటాయి. బాల్య యవ్వన కౌమార, ఈ జన్మ ఆ జన్మ ఆ జన్మ, ఓ కామాలే కామాలు, ఇంకో జన్మ ఇంకో జన్మ అనేది. తను తాను తెలుసుకుంటే ఫుల్ స్టాప్. కామాలు ఇది ఇక్కడ ఫుల్ స్టాప్. తన్ను తెలుసుకుంటే ఫుల్ స్టాప్. తనకంటే అన్నిమైనది వెతుకుతూ కూర్చున్నాం అనుకో, కామాలే కామాలు. అది అయ్యేది కాదు, పెట్టేది కాదు అంటే. అందుకని ఈ జనాలకి సాధనలు కంప్లీట్ కావు. అర్థమైందా స్వామి? అప్పుడు కూడా మీరు జపం చేస్తూ ఉన్నారా? ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారా? అప్పుడు తపస్సులో ఉన్నారా? ఇప్పుడు తపస్సులో ఉన్నారా? అప్పుడు సాధనలో ఉన్నారా? ఇప్పుడు సాధనలో ఉన్నారా? ఇంకా నిరంతరం అదేనా? సిద్ధవత్తుగా ఎప్పుడండి అది. కాబట్టి శిష్యులు కూడా అదే, శిష్యులు కూడా అంతే అనమాట. కాబట్టి ఇక్కడ బ్రహ్మ విద్యలో అలా ఉన్నది ఉండదో నిశ్చయం చేసేసుకోవాలి ఉంటాం. ఆ నిశ్చయం చేసుకున్న దాన్ని ఇంకా విశేషంగా బాగా పెట్టామన్నమాట. ఎందుకయ్యా అంటే ఇప్పుడు సామాన్యంగా నేను బ్రహ్మమే అయినా ఆ బ్రహ్మముని ఇంకో సూక్ష్మముగా మళ్ళా బాగా తెలుసుకోవటం ఉందే, అది సమ్యక్ జ్ఞానం అనమాట. అట్లా తెలుసుకుంటాం, తప్పేమిట. అట్లాగా ఎప్పటి వరకు తెలుసుకుంటారు అని అనకూడదు. ఎప్పుడైనా ఎంతవరకు, ఇప్పుడు ఐస్ క్రీమో ఏదో ఒకటి నోట్లో పెట్టుకొని చిగుతూ ఉన్నాడు అనుకోండి, ఎప్పుడు వరకు తింటావు అంటే పారేమంటావా? తినాలి కదా కంప్లీట్గా. ఎప్పుడు వరకు అన్నం తింటావు, ఎప్పుడు వరకు నీళ్లు తాగుతావు, ఎప్పుడు వరకు కాఫీ తాగుతుంటావు అంటారు ఎవడైనా? లైఫ్ ఉన్నంత వరకు తింటాము తాగుతామయ్యా. అట్లాగే దాంట్లో ఆనందమా దుఃఖమా? ఆనందం కదా. అలాగే కూడా తత్వ విషయమును కూడా శాస్త్రం ద్వారా విచారించటము ఆనందమే. ఏమన్నా ఇది ఏమన్నా ఇంకేమన్నా ఈ ఇది ఈ డ్రగ్స్ వాటిని తీసుకొని ఈ ప్రకారంగా అది ఒక వ్యసనమా? అదే ఇది వ్యసనం కాదు, వివేకం. అది వ్యసనం. ఇక్కడ ఇంద్రియాలు లేదు, దానిలో రమించుకుంటూ కూర్చుంటాం. ఈ విషయాన్ని చెప్పాలి అందరికీ, ఈ విషయంలోనే ఉండాలి. ఈ విషయాన్ని వదిలిపెట్టిపోయేదేమి వదిలిపెట్టిపోయేది లేదు. విన్నది చాలిన తర్వాత ఏం చేస్తారు మీరు? దీంట్లోనే ఉండాలి, దీంట్లోనే జీవించుకోవాలి. ఇదివరకు జీవితంలో ఉండేవారు మీరు, ఇప్పుడు జీవితమే దీనిలో చూస్తున్నారు. బ్రహ్మం ఏంది జీవితాన్ని చూసుకుంటారు, బ్రహ్మాండాన్ని చూస్తున్నారు, జీవించుకుంటున్నారు. తప్పేమి. అందుకనే జనాలకు తెలియక అలా అంటారు. అంటే రుచి చూస్తే తెలుస్తుంది సంగతి, అర్థమైందా? రుచి చూస్తే తెలుస్తుంది. ఎప్పుడైనా గాఢ నిద్రలో గడిపినోడు ఉంటాడు కదా, ఏదో మన కర్మఫలాల నుండి లేపుతుందట, కర్మఫలాల నుండి లేపుతుంది. అది అసలు నిజంగా లేకుండా అలాంటి పడుకోనే ఉంటారా? పడుకోరా? హాయిగా పడుకుంటారు. ఎక్కడ ఎవ్వరు లేరు ఇంట్లో పడుకొనే ఉంటారు. ఇంకెవడైనా వచ్చాడు పోస్ట్ మ్యాన్ ఆమె ఈమె వచ్చినట్టు బెల్ల కొట్టి లేపేస్తాం. ఫోన్లు వచ్చినా గిల్లు వచ్చిన నిద్రని ఎవడు వదులుకుంటాడండి? స్వరూపాన్ని ఎవరు వదిలిపెడతారు? అది ఆ రిజల్ట్ కూడా చూసుకోవచ్చు. అస్వరూపాలతో ఉండి మనం ఎంత బాధపడుతున్నామో. అందుమీద కాసేపు మాట్లాడితే చాలు, మొగుడు పెళ్ళాం, తర్వాత గొడవ వచ్చేది. కొన్ని మాటలు కుదరదు. ఏదే అవునన్నది కాదు, కాదన్నది అవును. అయిపోయింది అనమాట, ఎక్స్పైర్ అయిపోయింది టైము. వెళ్ళు లోపలికి వెళ్ళు, నీతో నేను లేవయ్యా అనేది రూపులో దూరేది, పక్కకు పోయేది. మరి నువ్వు ఫ్రెండ్షిప్తో మాట్లాడుతున్నావు అంతసేపా? అక్కడ ఏమైంది? అక్కడ మిత్రులతో మాట్లాడుతుంటే, పనులతో మాట్లాడుతున్నావు, అక్కడ ఇంకా సాగదీస్తున్నవే. రాగద్వేషాలు లేవు అక్కడ. ఇక్కడేముంది? కట్టుకున్న మొగుడే రాగద్వేషాలు అంటమ్మా. మళ్ళీ వాళ్ళ దగ్గర ఏం ఇచ్చేది పుచ్చుకునేది ఏం లేదు. వాళ్ళ దగ్గర ఊరికే మాటలు, ఇచ్చేది లేదు, పుచ్చుకునేది అర్థమైందా? ఇప్పుడు దానివల్ల మనకు కలిసి వచ్చేది ఏమైనా ఇంద్రియాలు కొద్దిగా హ్యాపీగా ఉంటాయా? ఉంటారు.
ఆ పనోడితో కానీ ఎవరితో అయినా మాట్లాడేది మనసుకు తీసుకునే విషయాలు కాదు, అది బయటిది బయటే. మనసుకి తీసుకునే విషయాలు కాదు, అది బయటిది బయటిది. ఇంట్లో మాట్లాడుకునేది లోపలికి తోస్తేనే పని. ఏది మనసులో తొయ్యాలి, తోసిన వెంటనే మనసుకి ఉద్వేగాలు వచ్చేస్తాయి. మనసుకి ఏది చేరవేస్తామో మనసు ఏమవుతాయి, ఎమోషనల్కి గురైపోతుంది, ఉద్వేగాలకు గురై. ఇంద్రియ స్థాయిలోనే ఉన్నది అనుకోండి, మనసుకి చేరకుండా నా అనేది లేదు కనుక అక్కడే చేరుతుంది. నాది, నా వాళ్ళు అంటే లోపలికి వెళ్ళిపోద్ది. నాది కాదు అంటే బయటే బయటే. అట్లా అనమాట. సరే అట్లాగా. కాబట్టి అన్ని నిషేధం చేసిన తర్వాత బ్రహ్మమునే మిగులుతున్నది. ఈ నిర్ణయమే సరైనదనడానికి మరొక కారణం కూడా ఉంది. ఈ బ్రహ్మతత్వ నిర్ణయమే సరైనదయ్యా. దానికి ఆరోపింపబడిన విషయాలు తొలగించటమే సరైనది. అందువల్ల నిషేధం తర్వాత శృతి వేరుగా పరమున్నది. కాబట్టి నిషేధమైన తర్వాత శృతి వేరుగా పరమున్నది అంటే ఈ ఆరోపాలకి వేరుగా విలక్షణంగా ఉన్నది అని చెప్తుంది, అని శృతి చెప్తుంది. శూన్యంగా చేస్తే నిషేధము, మిగిలితే తర్వాత ఈ కొసమెరుపు ఉండదు. శూన్యం చేసేసారనుకోండి నిషేధము, శూన్యము అని చెప్పేసినారు అనుకోండి, చూసారా, ఇంక మిగిలితే ఏముంది తర్వాత ఈ కొసమెరుపు ఉండనే ఉండదు. నేను బ్రహ్మమై ఉన్నాను, నేను బ్రహ్మమై ఉన్నాను, ఆనందం కూడా కలిగించుకోలేరు మీరు శూన్యంలో. అన్ని పోయిందయ్యా, అన్ని పోయిందయ్యా అంట. అన్ని పోతే నీకు ఆనందం ఏముందిరా? అందుకని శూన్యంలో ఆనందం ఉండదు, ఏడు ముఖమే ఉండేది అట్లా. అందుకనే ఈ శూన్యం శూన్యం అనేవాళ్ళు, ధ్యానం చేసేవాళ్ళు ఏడు ముఖాలు వేసుకొని కూర్చో ఉంటారు. నవ్వు ముఖమే ఉండదు, హ్యాపీనెస్ ఉండదు అట్లా అనమాట. ఇక్కడ ఆనందం ఉంటుంది, హాయిగా ఆనందిస్తుంటాడు, ఎప్పుడు ఆనందమే ఆనందం. అర్థమైందా? చాలా ఆనందం కలుగుతుంది అనమాట బ్రహ్మవేత్తకి. ఇప్పుడు తత్వాన్ని తెలుసుకున్నవాడు ఉంటాడు కదా, తత్వాన్ని తెలుసుకున్నవాడు ఈ మామూలు వాళ్ళు ఉంటారు కదా, పనోళ్ళు, ఆ పనోళ్ళతో మాట్లాడుతుంటే వీడికి ఆనందంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది మంచిది, ఇది చెడ్డది అనరు అక్కడ, ఊరికే సరదాగా వింటుంటారు మాటలు. ఇంటికి పట్టుకెళ్ళే మాటలు ఇట్లా సినిమాలో వదిలిపెట్టేసినావు కదా అట్లా. అది ఇళ్లలో అయితే, బంధువులతో అయితే లోపల వేసుకునేదే ఉంటాయి. బంధువులతో క్షణం మాట్లాడారనుకోండి లోపల కొన్ని వేసేసుకుంటారు. దీని దుంపలేగా, దీని గుణం తెలుస్తుందో అని. ఆ పని వాళ్ళతో ఎంత మాట్లాడి వాళ్ళకి ఏం తెలీదు, వాళ్ళు అనుకునేదానికి ఏం సరైనది కాదు అని చెప్పేసి. పనులతో మాట్లాడేదానికేమో రాగద్వేషాలు మనం పెట్టుకొని వాళ్ళని ఏమీ విమర్శించే పని ఉండదు. అదే బంధువుల దగ్గర జారిందనుకో మాట లోపల వేసుకుంటారు, రిజిస్ట్రేషన్ చేసేసుకొని అది ఇట్లనింది, అది ఇట్లనింది అని. అదే పనివాళ్ళు బంధువులు వచ్చి కూర్చున్నారు అనుకోండి, గొడవ పెట్టేసుకుంటారు. ఇవన్నీ చెప్తున్నావు ఏమిటికే, మేడానికి అంటున్నాడు. పోసి నీ దుంప అదేగా. పనివాళ్ళు బంధువులు వస్తే వాళ్ళకిద్దరికి జగడం, మీకు లేదు. ఎందుకంటే ఆ బ్రహ్మము ఎందుకు కల్పింపబడిన వస్తువులకు ఎలా వాల్యూ లేదో, బ్రహ్మంలో బ్రహ్మానికి వచ్చింది చచ్చింది ఏమి లేదో, దానికి ఏమి దోషం లేదో, అట్లా ఇవన్నీ అట్లా అలా తీసుకోవాలి. ఏదైనా సీరియస్గా తీసుకోకూడదు. ఇళ్లల్లో కూడా అలా ఉండవచ్చు నా స్వామి, ఎందుకు ఉండకూడదు? ఎన్ని వ్యవహారం నిజం కాదు బా, అది పెద్ద విషయమే కాదు, పెద్ద విషయం అనేది కానీ కాదు, ఏం కాదు. అర్థమైందా? అట్లా శూన్యంగా చేస్తే నిషేధం, మిగిలితే తర్వాత ఈ కొసమెరుపు ఉండదు. ఇక్కడ ప్రతిపదార్థం ఇలా చెప్పాలి. కాదు కాదని బ్రహ్మమును ఉపదేశించింది శృతి. కాదు కాదని చెప్పాలి, ఇది కాదు ఇది కాదు ఇది కాదని కొట్టిపారేయాలి. ఇక్కడే జనాలు ఒళ్ళు మంట. కదంటారా మీరు, కదంటారా మీరు అంటే మరి అవునంటారా? కాదనాల్సింది. అది ఆదేశమును మరలా వివరిస్తున్నది. కాదు కాదన్న దానికి అర్థం ఏమిటయ్యా అంటే ఈ బ్రహ్మమే కన్నా భిన్నమైనది అది లేదని అర్థము. బ్రహ్మము కంటే కూడా అన్యమైనదే కాదు. బ్రహ్మం ఒక్కటే కాదనే దానికి వీలు లేదు. ఎందుకు లేదు? కాలము లేదు, దేశము లేదు, వస్తువులు లేదు, ఏమీ లేదు. అది నేనై ఉన్నాను, నన్ను నేను ఎందుకు కాదంట?
బ్రహ్మం నేను కాదన్నాను అనుకో, అప్పుడు కాదు కాదనే దానికి అర్థం ఉండదు. ఆ కాదు కాదని చెప్పి బ్రహ్మముని ఏది ప్రతిపాదించిందో ఆ బ్రహ్మము నేనే కాబట్టి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కాదు కాదని చెప్పి తన్ను తాను బ్రహ్మముగా ప్రతిపాదించిన శృతి వల్ల జిజ్ఞాసుకి మహదానందమే కలుగుతుంది. అబ్బా, నేనిదంతా కాదా అట్లా, నేనిదంతా కాదా అట్లా, అది బాగా తెలుసుకోవాల్సి అట్లా. ఈ ప్రకారం అదే ఆదేశం వల్ల వివరిస్తున్నది. కాదు కాదు అన్నదానికి అర్థమేంటి? బ్రహ్మం కన్నా భిన్నమైనది ఏది లేదని అర్థము. అంతే తప్ప బ్రహ్మం కూడా లేదని కాదు. బ్రహ్మం కూడా లేదన్నాం అనుకోండి, ఇంకేమిటి ఆ జీవితము అట్లా. అదే చెప్తున్నది శృతి. ఇది బుద్ధుడు ఇక్కడ, బుద్ధుడు అంటే బుద్ధాన్ని ఇలా పొరపాట్లు చేసి పెట్టారు. శూన్యం శూన్యం అంటే అర్థం పార్థం ఏముండదు. బుద్ధులు బుద్ధ అనుయాయులు చేసినవన్నీ ఇదే తప్పులు అనమాట. అట్లా నిషిద్ధం కానిది మనవాళ్ళు మనం నిషేధం చేసుకోరు. తస్సేవ ఆత్మ అంటాడు శంకర. ఒరే, నువ్వే అయి ఉంటే నిన్ను నిషేధం చేసుకుంటావా చెప్పు? నిషేధం చేసుకునేవాడే నువ్వు, నీ ఆత్మను నువ్వు కాదనుకుంటావా? స్వామి, మీరు ఇప్పుడు ఆత్మ సిద్ధాంతం చెప్తున్నారు కదా, ఎప్పటికైనా ఆత్మ సిద్ధాంతానికంటే అడ్వాన్స్లోకి వస్తుంది సైన్స్ అంటే. నేను కాదని ఏం చెప్తారా? నువ్వు చెప్పు. నేను కాదు అని ఎప్పుడు తీసేస్తాను చెప్పు? ఏ సైన్స్ తీయలేదు. నేను పెట్టుకొని చేయాలన్నీ. నేను తీసేసేసేది ఇంకేమన్నా ఉండేది. కాబట్టి ఈ అహం సిద్ధాంతం, నేను బ్రహ్మమై ఉన్నాను అనేటువంటిది నేను సిద్ధాంతం ఉంది కదా, దాన్ని ఎవడు తొలగించలేడు. ఎంత అడ్వాన్స్ రాని జగత్తు, అన్ని వ్యవహారాలన్నీ కానీ నేను అనేటువంటి తత్వాన్ని ఎవడు ఏం చేయలేడు. ఎందుకనే చేసేవాడే నేను, నిషేధించుకునేవాడే తాను. తను తాను ఎలా నిషేధించుకుంటాడు అట్లా. ఈ ప్రకారంగా శృతి నిషిద్ధముగా అది బ్రహ్మం, అది పరంగా ఉన్నది, విలక్షణంగానున్నది. ఈ అక్షరాలు మరో గ్రహంగా సమన్వయం కూడా చేసుకోవచ్చును. ఎట్లాగా? నా హేతి తస్మాదితి నేతి నేతి, నా హేతస్మాదితి నేతి నేతి. ప్రపంచ నిషేధ రూపమైనటువంటి ఆదేశం కంటే వేరైన బ్రహ్మోపదేశం లేదు. ప్రపంచాన్ని నిషేధం చేసేటువంటి బ్రహ్మోపదేశం తప్ప మరొక బ్రహ్మోపదేశం ఏమీ లేదు. బ్రహ్మోపదేశం అంటేనే జగన్మిథ్య చెప్పాల్సిందే. బ్రహ్మ ఉపదేశం అంటే ఏం చెప్పాలి? జగత్ మిథ్య అని చెప్పాల్సిందే. జగత్ సత్యం అని చెప్పకూడదు. జగత్ సత్యం అన్నావు అనుకో, రిజల్ట్ నీకు వచ్చే తీరుతుంది దుఃఖం. జగత్ సత్యం, దుఃఖం ఎందుకు వస్తుంది? ఇప్పుడు బౌద్ధులు కూడా, బౌద్ధ అనుయాయులు ఏమంటారంటే సర్వం దుఃఖం దుఃఖం, సర్వం శూన్యం శూన్యం, సర్వం సలక్షణం సలక్షణం అంటారు కదా. అంత శూన్యం అయిపోయేదండి, అన్నీ నశించిపోయేదండి. అన్నీ నశించిపోతే నశించిపోవడం మంచిదా కాదా చెప్పు? నశించిపోవడం మంచిదే కదా. అదే నశించకుండా ఉండకూడదు. జగత్తు నశించాల్సిందే. దేహము, ఇంద్రియాలు ఇవన్నీ నశిస్తేనే యథార్థం ఉంది. నశించలేదనుకో, వాటితో ఇబ్బందులు పడతావు నువ్వు. మారుతాయి ఎలాగైనా. మారినప్పుడు నీకు ఇబ్బందులు పడతావు. అది ఎప్పుడైనా సరే ఇల్లు రిపేర్ చేయిస్తాడంట పాపం. ఇల్లు 2-3 సార్లు చేయించాడు, 4 సార్లు చేయించేది. దీనికి ఖర్చు పెట్టే బదులు మొత్తం పడేసి కడితేనే బెటర్ అంటాడంట. ఇప్పుడు ఏమైంది? మారుతుందిరా బాబు. దాన్ని ప్యాసి వర్కులు చేసుకుంటే ఎంతకాలం ఉంటావు? నీ తర్వాత అయినా సరే తీసి పడేస్తారు దాన్ని, గుర్తుపెట్టుకో. అట్లా ఎక్స్పెన్స్ కదా అదంతా. కాబట్టి నిషేధం చేయకుండా బ్రహ్మజ్ఞానం గలగదు. నిషేధం అనేటువంటిది మంగళకరమైన విషయమే. సరే, బ్రహ్మాన్ని ఆత్మని నిషేధం చేయరు వాళ్ళు, ఆరోపించుకున్న దాన్ని నిషేధం చెయ్యాలి, లేకపోతే కష్టం. అట్లా
అతో బ్రవీతి చ భూయ అని నామం విషయం తర్వాత చెప్తున్నది అని సమన్వయం చేయవచ్చును. ఇక నామధేయము సత్యమునకు సత్యమని, ఇక్కడ నామధేయం అంటే సత్యానికే సత్యమైంది అని చెప్పాలి. సత్యానికే సత్యానికే సత్యమైంది. ప్రాణాలు సత్యమని వాటికి ఇది సత్యమని చెప్తున్నది. ఇప్పుడు అన్ని లోకంలో అన్ని సత్యం సత్యం అంటున్నారు కదా, అప్పుడు ఏం చెప్తారు? సత్యస సత్య. నువ్వు లోకాన్ని పట్టుకొని సత్యం సత్యం అంటున్నావు కదా, ఈ సత్యాలకే సత్యమైంది అది. అందువల్ల సత్యమేవ జయితే, చివరికి మిగిలేదు అదే సత్యం. ఇవి కాదు, ఇవి నువ్వు ఏ సత్యం అనుకున్నావో ఆ సత్యం తెలియనంత వరకు ఇది సత్యం అనిపిస్తుంది. ఆ సత్యం తెలియగానే ఇదంతా ఉళ్ళక్క అయిపోదు, నిశ్చయిపోదు. సత్యస సత్యం అని చెప్పింది. సరైన ముగింపు కావాలంటే చివరికి నిషేధాల తర్వాత బ్రహ్మం అవధిగా మిగలాలి. సరైన ముగింపు అదే, అన్ని నిషేధం చేసి బ్రహ్మమే అవధిగా మిగలాలి, అదే అసలు. అలాగాక ప్రతిషేధాల తర్వాత బ్రహ్మం ప్రపంచం రెండు పోయి శూన్యం మిగిలితే ఇక సత్యానికి సత్యమని దేనిని చెప్పవలేనో, దేనిని చెప్పాలయ్యా? కాబట్టి శూన్యం అనే మాటకు అర్థం పార్థం ఏమీ లేదు. బాగా చదువు కష్టపడ్డాడు పాపం నాగార్జునుడు, ఎంత కృషి చేసినాడో పాపం. అన్ని కన్ఫ్యూషన్, 2 రకాలు 3 రకాల విషయాలు చెప్పి 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 చివరికి ఆయుర్వేద మందులు తయారు చేశాడు, సంజీవని తయారు చేసినాడు. అంటే దాన్ని ఏంటంటారంటే బుద్ధి తర్కం అంటారు. దాన్ని ఏమంటారా? బుద్ధితో చేసినవే. ఆ శాస్త్ర ప్రమాణము అనుభవంతో నిశ్చయమైనదిగానే కాదు. మనకు ఉపనిషత్తు కానీ ఆ సహాయం చేయకపోతే గురువు దగ్గర మనం బుద్ధి లెవెల్లోనే ఉంటాం. బుద్ధి లెవెల్లో ఉండి వికల్పాలు వస్తున్నాయి. వికల్పాలతో మీరు సాధన చేస్తూ ఉండండి. నాకు ఈరోజు ఇలా అనిపించింది, మళ్ళీ ఇంకో ధ్యానంలో ఇంకోటి అనిపించింది, ఈ తంతులో ఉంటారు మీరు. అదే గురువు దగ్గర విన్నారనుకోండి ఉపనిషత్తు, అరే దృక్కుగా ఉన్నావు నువ్వు, అవి నీకే మనసులో కలుగుతుంది కదా, ఆ మనసుకు ద్రష్ట నువ్వే, తదేవ బ్రహ్మత్వం విద్ది అని శృతి చెప్పగానే ఆగిపోతాడు. అబ్బా ఇప్పుడు బెటర్గా ఉందయ్యా. ఇదివరకు బుద్ధి అనేటువంటి దాన్ని కరణంగా సాధనంగా తీసుకొని ఇన్ని చేశానో వికల్పాలే వికల్పాలే. చివరికి నాకు బుద్ధికి సాక్షి అయిన తత్వము శృతి ద్వారా ఆచార్యుడి ద్వారా లభించింది. బస్ చూసారా? నేను అది ఆ మాటలు ఎన్ని ఈ మాటలు ఎన్ని అంటే ఇంకెవరు మాట్లాంటావు? వినుకోపో, వినుకో. స్వతంత్రత అనేది చూసారా, బుద్ధి వరకే స్వతంత్రత. తర్వాత స్వరూపం ఉందే, అది శృతి ద్వారా నీకు తెలుసు. శృతిని పట్టుకోలేదనుకో అయిపోయి. శృతి ఒకనొక మనిషి రాసింది, అది రాసింది, ఇది రాసింది అనకూడదు. ఊరినైనా వాళ్ళు గొప్ప వాళ్ళు రావాళ్ళు, ఋషులు బాగా వినిపెట్టుకున్నారు. కనిపెట్టింది కాదు అది, వినిపెట్టింది. వినిపెట్టింది వేరు, కనిపెట్టింది వేరు. ఇవన్నీ కనిపెట్టినవి, అదేంటే వినిపెట్టుకున్నది. వింటూ వస్తున్నారు ఎప్పటి. అర్థమైందా? ఈ విధంగా సత్యం సత్యస్య సత్యం అని చెప్పినట్లు కనుక నేతి నేతి నిషేధం బ్రహ్మ దగ్గర ఆగి. ఇప్పుడు ఏమంటే మీరు బ్రహ్మము, నేను బ్రహ్మము అనుకుంటే సరిపోతుందా చెప్పండి? నేను అనుకోలేదురా నాయనా, అనుకుంటే లేనిపోని వస్తుంది. నేను వినుకున్నా గురువు దగ్గర. గురువు ఎలాగా? శృతి ద్వారా వినుకున్నా. అర్థమైందా? ఇదేమన్నా తప్పు అయిన బూత్ మాట. అహం బ్రహ్మాస్మి అనేదే చెప్పు, అహం పూర్ణం అనేది బూత్. అదే నేను జీవుడు దుక్కి పనికి మాలనోడు అనేది బూతురా. ఇది ఎందుకు పోతావు? ఇది ఎందుకు అవుద్ది అనే తప్పు చెప్పినారా వాళ్ళు? శృతి ఏమన్నా మిమ్మల్ని ఏమన్నా నొక్కేసేసిందా, అలుపుడు చేసేసిందా? చెప్పలేదే. చరాచరమునకు నువ్వు పరిపూర్ణుడు అయి ఉన్నావనే శృతి చెప్తే అది నీకు చేదుగా ఉందే ఆ మాట? నువ్వు లోక వ్యవహారాల్లో ఎవడైనా ఇంత మాట అంటే సహించుకుంటున్నావు నువ్వు? అంటే నువ్వు చిన్న మాటలు నువ్వు భరించలేకపోతున్నావు కదా, నన్ను ఇట్లా అంటారా మీరు అని. మరి శృతి అన్న దానికి కోపమా? నన్ను పెద్ద అంటారా మీరు, చిన్న అనాలిగానే అంటావా నువ్వు? మరి శృతి చెప్పింది కరెక్టే, అది మీ అనుభవానికి మ్యాచ్ అవుద్ది. కొన్ని నీచుడు నికృష్టుడు అంటే మనసు తీసుకోదంట, బాధపడుతుంది.
నువ్వు పరిపూర్ణుడు, పరంధాముడు, అచల స్వరూపుడివి, స్థితప్రజ్ఞుడివి అనగానే ఆ మనసుకి ఎక్కడ లేని ఆనందం కలిగిపోతాం. మీరు ఒక్కటేనండి నన్ను ఇట్లా అనింది, అందరూ నన్ను అవహేళన చేయడమే. అదే అష్టావక్రుడు బాధపడలే, బ్రహ్మ విద్య ఉంది ఇలా. వాడు ఎవరా నువ్వు ఇంత 8 వంకరలు పెట్టుకొని ఉన్నావారంటే, ఆయన ఏమన్నాడు, ఇది దొమ్మరోళ్ళ సభ, ఇది జనక మహారాజా చర్మకారులు ఉన్నారే, చెప్పులు కుట్టుకునేవాళ్ళు, చెప్పులు కుట్టుకునేవాళ్ళు సభకు నేనెందుకు వచ్చినానబ్బా, చర్మాల గురించి మాట్లాడుతున్నారా మీరు? దెబ్బకి స్టన్ అయిపోయారు దెబ్బకి. అష్టవక్రము అంటే 8 ప్రకృతులు వక్రంగా ఉందయ్యా. నేను అవక్ర చేత సహా, అహం అవక్ర చేత సహా. కథలో ఉంది చూడండి, నేను అవక్ర చైతన్యమయ్యా, వైకుంఠ రూపం. ఈ ప్రకృతిలే ఒక్క వంకరగా ఉన్నది, అష్ట ప్రకృతి. అట్లా పోయి తప్పుగా దొమ్మల సభకు వచ్చాను నేను అన్నాడు. చర్మకార సభ, చర్మాల గురించి మాట్లాడతారా మీరు అని చూసారా? అట్లా నేతి నిషేధం బ్రహ్మం దగ్గర ఆగిపోతుంది. నేతి అనేది ఇంకా నిషేధం చేసేదానికి ఏమి లేకుండా అక్కడికి వచ్చి ఆగేసేసి ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఎక్కడ పోతారు పని? అప్పుడు ఆ మనసు, ఇంద్రియాలు, వాక్కు ఇవన్నీ బ్రహ్మాన్ని తాకక వెనక్కి వచ్చేసి మీకంటే మేము వేరుగా లేదని అవి కూడా కలిసిపోతాయి. తిరిగి బ్రహ్మము కంటే మేము వేరుగా లేదు, మిమ్మల్ని తెలుసుకునేది ఏముంది, మీలో కలిసిపోయి ఉండడమే బెటరు. అందువల్ల బ్రహ్మాన్ని నేను అనేవాడు చూడడు, బ్రహ్మంలో ఒక్కటిగా మిగిలి అహం బ్రహ్మాస్మి అంటాడు. అట్లా అయిపోతుంది, బ్రహ్మం మిగిలిపోతుంది, అభావం మిగలదయ్యా. బ్రహ్మం ఒక్కటే మిగిలేది, అభావం అనే దానికి అర్థం ఏమి లేదు. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.